నిన్న నేడు ఏకరీతికున్న ప్రభువా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా నీతికి ఆధారభూతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు నామంలో ప్రభువా, మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచి నేను స్తుతించడానికి, నేను మహింపరచడానికి, నేను కొనియాడడానికి, నేను కీర్తించడానికి, నీ మందిరంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఈరోజు ప్రభు దినం, ప్రపంచవ్యాప్తంగా నిన్ను ఆరాధించే దినం. ప్రభువా, నిన్ను ఆరాధించేవారు నువ్వు ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోనూ నేను ఆరాధించాలని నీ వాక్యంలో నువ్వు మా కొరకు వ్రాయించి పెట్టిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో సజీవుల సంఖ్యలో మమ్మల్ని ఏర్పాటు చేసుకొని నీ ముఖదర్శనంలోంచి నీ మాటలు వినడానికి, నేను స్తుతించజేయడానికి, ప్రభువా నీ నామాన్ని హెచ్చించడానికి నీవిచ్చిన నీ కృప కనికరాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరు చేయలేని మహోపకార్యం మా కొరకు నువ్వు చేశావు, అందుకొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు మా దేవుడుగా, మా రాజువుగా, మా ప్రభువుడుగా, మా విమోచకుడుగా, మా పాపాలను కడిగిన మహత్తరమైన నీ శుద్ధి గల కార్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరూ చూపించలేని ప్రేమ నువ్వు మా పట్ల చూపించి, నీ కరుణ, నీ దయను చూపించి, ప్రభువా నాయనా, తండ్రి, అబ్బాని నీ సన్నిధిలో మోకరించి నేను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన మంచి క్షేమస్థితిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని, నీ మందిరావరణంలో నివసించకంటే మాకేమీ లేదు ప్రభువా. నీ మందిరావరణంలో పిచ్చుకలకు స్థలము దొరికినట్టుగా, వానకోలకు, కోవెలకు పిల్లలు పెట్టుటకు స్థలము దొరికినట్టుగా, నీ మందిరావరణంలో ప్రభువా నేను ప్రవేశించి నేను స్తుతించడానికి ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న ఆరాధన బట్టి నీకు వందనాలు. ఎక్కడ ఏ అలజడి లేకుండా సార్వత్రిక సంఘాల్లో జరుగుతున్న ఆరాధనని బట్టి నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నిన్ను ఆరాధించే సమయంలో ఎవరు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగడానికి సహాయం చేయండి. నీ కృపలో బలపరచండి. గత వారమంతా నన్ను, మమ్మల్ని, మా బిడ్డల్ని కాచి కాపాడి భద్రపరిచావు. నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా నాయనా, ఈరోజు జరగబోతున్న ప్రతి పాటలలోను, గ్రంథపట్న భాగంలోను, బైబిల్ పల్లవిలోను, ఆరాధన వర్తమానంలోను, తదుపరి ఆరాధనలోను, ప్రభువా బల్ల వర్తమానంలోను ప్రభువా నీ బిడ్డలతోనూ మాట్లాడండి. నీ నామ మహిమార్థముగా ఈ కూడిక లేక ఈ ఆరాధన జరిపించండి. అనేక మందికి నీ సన్నిధికి తోడుకు రమ్మని ప్రార్థన చేస్తున్నాను. నీకు నీవే మహిమా ఘనత ఆరోపించుకుంటున్నాను. నాకంటే మాకంటే ముందుగా చేరి కూడి వచ్చిన అంధకార చీకటి శక్తులు యేసునామమున బంధిస్తూ నీ నామానికి విజయాన్ని ప్రకటిస్తున్నాను. ఎవరైతే నీరసంగా ఉన్నారో, ఎవరైతే నీ సన్నిధికి వెళదామా వద్దా అనుకుంటున్నారో వారితో మీరు మాట్లాడండి. మేము మాట్లాడడం వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదు ప్రభా. మనిషి మాట్లాడటం వల్ల మనిషి బ్రతకడు, కానీ ప్రభా నువ్వు మాట్లాడితే మనిషి బ్రతుకుతాడు. చనిపోయిన శవాలతో సహితం ప్రభా, ఎండిపోయిన ఎముకలన్నీ అతుక్కుపోయినట్టుగా చెదిరిపోయిన మా మనసులు అతుక్కుంటాయి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇది కేవలం నీ కార్యమును జరిపించమని ప్రార్థన చేస్తున్నాను. మేము కేవలం పని చేసేవాళ్ళమే, కార్యాలు చేసేవాడు నువ్వు. అందుకొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీ నామ మహిమార్థమై ఇక్కడ బిడ్డలు పాటలు పాడబోతున్నారు. క్షేమకరమైన ప్రయాణం దయచేయి. వారిలో ఉన్న చురుకుదనం దయచేయి. సోమరతనాన్ని తీసివేయి. నేను నమ్మిన బిడ్డలం ప్రభువా, ప్రతిసారి అలవాటుగా కాకుండా మొట్టమొదటి ప్రార్థనకు ముందుగా ఉండడానికి సహాయం చేయి. నీ ప్రియబిడ్డలలో ఉన్న ఆలసత్వాన్ని లేక మేమే చేస్తున్నామన్న ప్రతి ఒక్క మాలో ఏదైతే నీ నామానికి ప్రభువా విరోధంగా ఉంటుందో ప్రతి కార్యాన్ని నీ నామంలో తీసివేసి నీవే మహిమ ఘనత ఆరోపించుకోమని ప్రార్థన చేస్తున్నాను. రాబోతున్న ప్రియబిడ్డల్ని అందరూ సంధించండి. సకాలంలో నీ సన్నిధికి నడిపించండి. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చేయించుకుంటూ నన్ను మమ్మల్ని బంగారు పాదాలు సమర్పించుకుంటూ ప్రభుని యేసు నామమున స్తుతించి ప్రార్థించి అద్భుతంగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా నా మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా ఆయనే నీ బాధలన్నీ కనుమరుచేనే ఆనంద కైలు నీపై కుమ్మరించునే ఆయనే నీ బాధలన్నీ కనుమరుచేనే ఆనంద కైలు నీపై కుమ్మరించునే స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే నీ చుట్టూ శబ్దం విన్నా నీ హద్దులన్నిట్లో సమృద్ధి కానాలెన్నో ఇది మొదలు వినబడునే నీ తూర్పు శబ్దం విన్నా నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే తరిగిపోను నేను అనగార్చబడును నేను తరిగిపోను నేను అనగార్చబడు నేను స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే సరిచేయువాడే ఓ స్థిరపరచినాడే బలపరచినాడే పూర్ణుని చేయునే సరిచేసి నిన్ను హెచ్చించిన ప్రభువు ఈ నూతన వత్సరములో అలంకరించునే విచారించేవాడు లేక ఒంటరియున్న నీకు ఆరోగ్యముతో దయచేసి పరిపాలనిచ్చునే విచారించేవాడు లేక ఒంటరియున్న నీకు ఆరోగ్యముతో దయచేసి పరిపాలనిచ్చునే కోణిల కోటలో రాజుగాచును కోలిన కోటలో రాజుగాచును స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే లోకమంతా పునరుద్ధరించునే నా మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే హల్లెలూయా. ప్రభు నీ నామము స్తుతించుటకు తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడచిన విడువని దేవా, వేకువనే నిన్ను వెదకెదను ప్రభు నీ నామము స్తుతించుటకు.
వేకువనే నిన్ను వెదకెదను ప్రభు నీ నామము స్తుతించుటకు. తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడచిన విడువని దేవా, తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడచిన విడువని దేవా. ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వర్ణింతును, ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వర్ణింతును. వేకువనే నిన్ను వెదకెదను ప్రభు నీ నామము స్తుతించుటకు. నీవు చేసితివి నాకెన్నో మేలులు, నాపై చూపితివి నీ ప్రేమను. నీవు చేసితివి నాకెన్నో మేలులు, నాపై చూపితివి నీ ప్రేమను. తొలగిపోయెను కష్టాలన్నీ, ఆగిపోయెను నా కన్నీరు. తొలగిపోయెను కష్టాలన్నీ, ఆగిపోయెను నా కన్నీరు. తోడుగా నా నీడగా నడిపించుము నజరేయుడా, తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడచిన విడువని దేవా, తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడచిన విడువని దేవా. ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వర్ణింతును, ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వర్ణింతును. వేకువనే నిన్ను వెదకెదను ప్రభు నీ నామము స్తుతించుటకు. తెలిసి కొన్నాను నా శ్రమల ద్వారా, ఎంతో మధురమైన నీ ప్రేమను. తెలిసి కొన్నాను నా శ్రమల ద్వారా, ఎంతో మధురమైన నీ ప్రేమను. నీవున్న ఇంటిలో ఎంతో ఆనందం, నీవు లేని ఇంటిలో అంత నరకం. నీవున్న ఇంటిలో ఎంతో ఆనందం, నీవు లేని ఇంటిలో అంత నరకం. విడువక ఎడబాయక కరుణించుము నీ కృపలో, తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడచిన విడువని దేవా, తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడచిన విడువని దేవా. ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వర్ణింతును, ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వర్ణింతును. వేకువనే నిన్ను వెదకెదను ప్రభు నీ నామము స్తుతించుటకు. గొర్రెలు కాచే దావీదును చేసితివయ్యా మహారాజును. గొర్రెలు కాచే దావీదును చేసితివయ్యా మహారాజును.
అర్హత లేని నన్ను పిలచి నేర్పితివయ్యా నీ పాటను. అర్హత లేని నన్ను పిలచి నేర్పితివయ్యా నీ పాటను. పాడదనయ్యా దశ దిశలందు నా ప్రాణం ఆగి పోయే వరకు. పాడదనయ్యా దశ దిశలందు నా ప్రాణం ఆగి పోయే వరకు. చావైన బ్రతుకైన ఆనందమే. తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడచిన విడువని దేవా. తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడచిన విడువని దేవా. ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వర్ణింతును, ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వర్ణింతును. వేకువనే నిన్ను వెదకెదను ప్రభు నీ నామము స్తుతించుటకు. వేకువనే నిన్ను వెదకెదను ప్రభు నీ నామము స్తుతించుటకు. ప్రైజ్ ది లార్డ్. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించును ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ.
పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించెడి ప్రేమ, శాంతితో నన్ను నడిపించెడి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. హల్లెలూయా. గ్రంథము బైబుల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, if you help you all the way, all the best book to read is the Bible. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి.
యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఈ దినమునకు ఏర్పాటు చేయని వాక్యం ఇంత పర్యంతము. నడవని వాళ్ళు వదిలెదురు. కీర్తన 92:3. నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవుని ఆవరణంలో వర్ధిల్లే వారుగా ఉండాలి. ఎవరు ఉండాలంటే యెహోవా మందిరంలో నాటబడిన వారై. దీంట్లో 3 భాగాలు మనం చూస్తున్నాం. యెహోవా మందిరములో 3 భాగాలు ఏంటి? దేవుని మందిరంలో 3 భాగాలు మనకు కనబడేదంటే, ఫస్ట్గా మందిరము, రెండవది నాటబడిన అనుభవము, మూడవది వర్ధిల్లుట. కాబట్టి ఆరాధనలో ఒక భాగం మాత్రమే చూసుకొని ఆరాధనకు వెళ్ళిపోదాం. దేవుని మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుతారు. దేవుని మందిరములో నాటబడిన వారు. ఆ విధంగా మనం మాట్లాడాలనుకుంటే 84వ కీర్తనలో మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఆవరణములో వర్ధిల్లుదురు. ఎవరు? యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దావీదు మహారాజు చక్కని మాట అంటాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే ఒక్క దినము గడిపితే అంత శ్రేష్టమైతే ఆయన ఆవరణంలో నాటబడితే ఇంకెంత శ్రేష్టము. నాటబడిన వారు ఎక్కడ ఉంటారు? ఇంకా కదల్చబడరు, స్థిరులుగా ఉంటారు. కాబట్టి మనము నాటబడిన అనుభవంలో మనం ఉండాలి. నాటబడిన అనుభవంలో మనం ఉండాలి. దేవుని మందిరములో ఏముంటుంది? దేవుని మందిరములో ఆరాధన ఉంటుంది. దేవుని మందిరములో పాటలు ఉంటాయి. దేవుని మందిరములో స్తుతి గీతాలు ఉంటాయి. దేవుని మందిరములో ఏముంటుంది? వాక్యం ఉంటుంది. దేవుని మందిరంలో శాంతి, దేవుని మందిరంలో సమాధానం, దేవుని మందిరంలో అంగలార్పు, దేవుని మందిరంలో మొర్ర, దేవుని మందిరంలో ఇంకా ఏముంటాయి? సంపూర్ణ సంతోషం, సహవాసం, రొట్టె, ప్రార్థన, అపోస్తల బోధ, ఇవన్నీ ఎక్కడుంటాయి? దేవుని మందిరంలో ఉంటాయి. దేవుని మందిరంలో వాటన్నిటికంటే ముఖ్యంగా ఆరాధన ఉంటుంది. ఏముంటుంది దేవుని మందిరంలో? ఆరాధన. మొట్టమొదటిగా ఆరాధించిన వారు ఎవరన్నట్లయితే యెషయా గ్రంథం 6వ వచనం 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, వారు సైన్యములకు అధిపతి యెహోవా. వారంటే ఎవరు? దేవదూతలు. వాళ్ళు ఏమంటున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు. ఎవరంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులు. ఎవరంటున్నారు ఈ మాట? దేవదూతలు, సాక్షాత్తు దేవదూతలే అంటున్నారు ఆ మాట. ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే నాకు డౌట్ వచ్చింది, దేవదూతల పరిశుద్ధులు కారా అన్నట్లయితే వారే ఆయన పరిశుద్ధుడు అంటే మేము కాదనే కదా అర్థం. లేకపోతే ఆనాడు పరలోకం నుంచి నెట్టవేయబడిన, ఈ భూలోకానికి నెట్టివేయబడిన ఆ అపవాది ఎవరు? ఎలాగొచ్చారు? ఆ దేవదూతల సమూహమే కదా. అంటే వారు హృదయంలో కూడా ఈ లోకంలో నేనే మొదట ఉన్నాను కాబట్టి, మొట్టమొదట నా ప్రకారమే నేను చెప్తున్నట్టుగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నేనే దేవుని కంటే హెచ్చైన స్థితిలో ఉన్నానని హృదయ అంతరంగంలో వారు పాపాన్ని ఎంచుకున్న కారణం చేత వాళ్ళకు ముందుగానే తెలిసిపోయింది, ఈయనొక్కడే పరిశుద్ధుడు. ఈ లోకంలో ఎవరు కూడా పరిశుద్ధుడు లేరు. ఈ విధంగా సేవకులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, అదేవిధంగా ప్రవక్తలు ఉన్నారు. వీరంతా పరిశుద్ధులా? కాదు. ఏ విధంగా కాదు? యోహాను ఎవరు? ఏ యోహాను? బాప్తిసం వచ్చే యోహాను. ఆయన కూడా తల్లి లేక తండ్రి వలన పుట్టాడో లేదో మనకు తెలియదు, కానీ బహువృద్ధురాలు అయిపోయిన తర్వాత పుట్టాడు. అయినంత మాత్రాన ఆయన పరిశుద్ధుడు కాదా అంటే తల్లి నుంచే వచ్చాడు. ఈ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన ఆది దంపతుల నుంచి వచ్చినాయి. కాబట్టి మనమంతా ఒకవేళ అలాగ పుట్టినా మన పెరిగిన ఇదిలో బట్టి మనమందరం లోకంలో ఉన్నాం కాబట్టి లోకమంతా పాపం. కాబట్టి పరిశుద్ధుడు 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 అని ఎవరన్నారంటే దేవదూతలు ఒక దేవుణ్ణి ఆరాధించినాయి.
కాబట్టి ఆయన, అందుకని దేవుడు ఏమంటాడు, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అందుకోసమే ఆరాధన చేస్తున్నాం. వారం అంతట్లో ఎన్నో 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 ఇబ్బందులు, ఎన్నో ఇక్కట్లు, ఎన్నో క్రమాలు తప్పిపోతూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధులుగా మనం ఉండాలి, పరిశుద్ధులుగా జీవించాలి, ఆయన పోలికగా జీవించాలి, ఆయన సంతోషపెట్టేవారుగా జీవించాలి, ఆయన మహింపరిచేవారుగా జీవించాలి. అంత మాత్రమే కాదు, రెండవదిగా ఎవరు ఆరాధించారు అన్నట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం మనందరికి తెలుసు. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఎవరు సాగిలపడ్డారు? తూర్పు దేశపు జ్ఞానులు సాగిలపడి ఆయన పూజించి ఆయన తాను పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలమును ఆయన కానుకలుగా సమర్పించిరి. తూర్పు దేశపు జ్ఞానులు రెండవదిగా వచ్చారు. మొట్టమొదటిసారిగా ఆ పైన పరలోకంలో దేవుని దేవతలు ఆరాధిస్తే, రెండవదిగా మనం చెప్పాలంటే తూర్పు దేశపు జ్ఞానులు. వీళ్ళు కూడా వచ్చి ఏం చేశారంటే ఆరాధించారు, ఆరాధించారు, ఆరాధించారు. ఇప్పుడు కానీ ప్రభువు అలనాడు దేవుని దూతల ఆరాధన పైన ఆశీనులు కావాలని అనుకోలేదు. ఎందుకని? కారణం, వాళ్లే సగం మంది అపవాదులుగా, అపవిత్రాత్మలుగా ఈ లోకానికి వచ్చేసారు. కాబట్టి దూత గణాలు ఏ విధంగా నెట్టివేయబడ్డాయి, లూసిఫర్ తన గుణాలంతా నెట్టివేయబడ్డాయి. కాబట్టి వాళ్ళ ఆరాధన కాదు. తర్వాత రెండోది తూర్పు దేశపు జ్ఞానులు, వాళ్ళ ఆరాధన మీద వాళ్ళు ఆరాధించారు. ఈరోజు కూడా వాళ్ళు ఆరాధించాలని దేవుడు కోరుకోవట్లేదు. కారణం ఏంటంటే ఆ ఒక్కసారి మాత్రమే వచ్చి ఆరాధించారు. తర్వాత ఇంకా ఎక్కడ కూడా బైబిల్లో వాళ్ళు ఆరాధించినట్టు కనబడలేదు. కాబట్టి నీ ఆరాధన, నా ఆరాధన కావాలి. కానీ వాళ్ళు చాలా అనుభవాలు ఉన్నాయి. 2 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఏమాత్రము కూడా అలసిపోక 2 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు నక్షత్రం కనబడుతుంది. ఎప్పుడు కనబడుతుంది? రాత్రుల సమయంలో కనబడుతుంది. పగలు కనబడుతుంది నక్షత్రం? కనబడదు. అంటే రాత్రులంతా ప్రయాణం చేసి పగలు మళ్ళీ ఆ నక్షత్రం కనబడనంతసేపు ఆగిపోయి మళ్ళీ ప్రయాణం చేసి ఈలోపు కాలాలు ఉన్నాయి. ఏ కాలాలు? వర్షాకాలం. వర్షాకాలం ఏమొస్తాయి? వానలు, మేఘాలు అడ్డుపడిపోతే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? ఆగిపోతారా? ఆ కాలమంతా ఆగిపోయారు. కానీ వాళ్ళు ఏవైతే అనుకున్నారో వాళ్ళు మాత్రం అది చవి చూశారు. ఏమనుకున్నారు? మేము ఎలాగన్నా ఆ దేవుని చూడాలి, ఆ లోకరక్షకుడిని చూడాలి. పట్టుదల మాత్రం వదిలేయట్లేదు. ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి? 1 రోజా 2 రోజులా? ఎన్ని? 2 సంవత్సరాలుగా వాళ్ళ వార్త అందిన తర్వాత 2 సంవత్సరాలు చూడడానికి అంత సమయం పట్టింది. అయినా మాత్రం ఏమాత్రం పట్టు విడవలేదు. నిన్నన్న మాట ఈరోజు మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. కానీ ప్రభువు కోసం మనం ఏం చేస్తున్నాం? ఆరాధించడానికి మనం యోగ్యమా? దేవుడు అంటాడు నువ్వు యోగ్యుడివి. ఎందుకంటే నేను నిన్ను నా పోలికగా నేను చేసుకున్నాను. దేవదూతల్ని ఆయన సొంత చేతులతో చేయలేదు. కలుగునుగా కంటే వాళ్ళు కూడా కలిగారు అంతే తప్ప మనం మాత్రం ఆయన చేతి పనివారమై ఉన్నాం. అంతేకాకుండా మన బొందులో ఈ ఊపిరి ఉందంటే అది ఎవరిది? ఆయనదే. ఆయన నిర్మాణకులం మనం, ఆయన నిర్మాణంలో మనం ఉన్నాం. కాబట్టి ఒక రోజన్న మాట ఒక రోజు లేకపోతే అది దేవుడు ఎంత బాధపడతాడో కదా. ఈ రోజున ప్రభు సన్నిధిలో నేను ఉంటాను, ఎప్పుడు ఎక్కడ కదలను సమయానికి. కానీ దేవుని మనం స్తుతించడానికి యోగ్యులమా? ఆయన స్తుతులపై యోగ్యుడుగా ఉంటాడా? ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యము మాట్లాడాలి. మనం సత్యము ఒప్పుకోవాలి ప్రభు దగ్గరికి వచ్చి. ఈ రోజున ప్రతి ఆరాధన ఎలా ఉండాలంటే సేవకుడే ఆరాధించాలి అంటే సేవకుడే ప్రార్థన చేసి ప్రారంభించాలన్నట్టు ఉండకూడదు. ఇక్కడ చాలాసార్లు నేను చెప్పేది దేవుని సన్నిధిలో ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరు కూడా సేవకులతో కూడా సమానమే. మనం అందరం పిలవబడిన వారమే. పిలవబడేవారు కాకపోతే ఈ రోజున దేవుని ఆరాధన సమయానికి మనం ఆరాధనలోకి రాము. నేను పిలిస్తే ఎవరు రారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆకర్షిస్తేనే తప్ప ఇక్కడ ఎవరు రారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఎప్పుడైతే హృదయంలో అనుకుంటారో, ఏ విధంగా నేను కూడా సేవకుడు ప్రార్థన చేయకముందే నేను ఉండాలి, ఆ వంతులో నేను ఉంటే, ఒకవేళ ఆ భారాన్నే మీకు అప్పచెప్పి వెళ్ళిపోతే ఎలా చేస్తారు మీరు? ఒకవేళ నేను ఎక్కడికన్నా పని మీదో లేకపోతే చాలా ఇంపార్టెంట్తో వెళ్ళిపోతే ఏం చేస్తారు? మీకు అప్పగించేస్తే దేవుడు కూడా మనకు అలా అప్పగించాడు అని ఆరాధించమని. ఇది ఒక బాధ్యత, మనకు అప్పగించమని బాధ్యతను మనం నెరవేర్చిస్తున్నామా? అబ్బాయి ఏ మాత్రము దేవుని భయం లేదు. భక్తి అయితే ఉంది, దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం.
కాబట్టి మనం ఎలా ఉండాలి అన్నట్లయితే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన ఆరాధించాలి. ప్రభువా ఈరోజు ఆరాధించడానికి నేను అర్హుడినేనా? అర్హుని కాదు, అయితే మూల కూర్చుంటాను, ఓకే. కాదు, మనం ఒప్పుకోవాలి. ప్రభువా క్షమించు నాయన. ఆ యొక్క జ్ఞానులు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? 2 సంవత్సరాలు. ఎలా చెప్పగలం? ఆయన వెళ్ళిపోయిన తర్వాత హేరోదు రాజు అతను మళ్ళీ వాళ్ళందరిని పిలిపించి 2 సంవత్సరాల లోపు ఉన్న వారినంతా హతం చేసేమని చెప్పాడు. ఆ కారణం చేత దాన్ని టాలీ చేసుకుంటే ఆ యొక్క జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము ప్రారంభించి 2.5 సంవత్సరంలో మనము మొట్టమొదటి ప్రార్థనకి ఎలా రాగలిగాము నాకు తెలియదు, మీ ఇబ్బందులు నాకు తెలియదు, దేవునికి తెలుసు. కాబట్టి ప్రతి విషయంలో ఎవరైనా కానీ ఎనీవన్, ఇక్కడ మేము పొద్దున్న నుంచి ఇన్ని చేసాం కాదు. అలా అనుకుంటే మీరు ఆరాధన 10 గంటలకు కాదు, 9 గంటలకు అనుకోండి. ఆరాధన అప్పుడు ఎన్ని గంటలకు అనుకోవాలి? 9 గంటలకు అనుకోండి. ఎన్ని గంటల పనులు ముగించుకోవాలి? 8 గంటలకు పనులు ముగించుకోవాలి. భయం లేని ఆరాధన చేస్తున్నాం. ఇటువంటి ఆరాధన మీద ఆయన యోగ్యుడు కాడు, ఆయన ఆసీనుడు కాడు. కాబట్టి దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముగా ఆరాధించాలి. నిన్న ఏదైతే చెప్పామో ఈరోజు అది ఆరాధించాలి. మన పనులకు వెళ్ళిపోతున్నాం, కరెక్ట్గా చేసేసుకుంటాం, ఏమాత్రం లేట్ అవ్వం. క్రమం లేకుండా మనం ఈ యొక్క ఆరాధన చేయకూడదు. మొట్టమొదట దేవుని మందిరంలో ఏముంటుంది? ఆరాధన అంటే ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో. ఇందాక ఎవరు ఆరాధించారు? దేవదూతలు ఆరాధిస్తుంటే, దేవదూతలు ఎప్పుడు ఆయనతోనే ఆరాధిస్తున్నారు, కానీ నీ ఆరాధన పక్కన పెట్టు కొద్దిసేపు అన్నాడు ఆయన. ఎందుకని? నిన్ను నన్ను ప్రేమించి. అంటే పక్కన పెట్టు అంటే అర్థం ఏంటి? వాళ్ళని ప్రేమించాడనా? మనల్ని ప్రేమించాడా? ఎవరిని ఎక్కువ ప్రేమించాడు దేవుడు? మనల్ని ఎక్కువ ప్రేమించాడు. మన కోసం ఒక లోకాన్ని ఇక్కడ సిద్ధపరుస్తున్నాడు. మన కోసం లోకాన్ని సిద్ధపరుస్తుండగా వాళ్ళు ఎప్పుడైతే అలా అనుకుంటున్నారో నెట్టేసాడు. మనల్ని ఇప్పటివరకు నెట్టేయాల, మనల్ని కూడా నెట్టేయాలి లెక్క ప్రకారంగా. ఏదేని నుంచి నెట్టేసాడేమో కానీ దేవుని ప్రేమలోంచి మనల్ని బయటకు నెట్టేయాలి. దేవుని నామన స్తోత్రం కలుగును గాక. ఏదేని నుంచి నెట్టేశారు ఆదాము అవనే, కానీ ఆయన ప్రేమ నుంచి నెట్టేయక నిత్యముగా నువ్వు చచ్చుదువు అన్న మాటను కొద్దిగా వెనక తీసుకొని ఏం చేశాడు? వారి కోసం చర్మకు చొక్కాలు కుట్టించాడు. అంటే అర్థం ఏంటి? చర్మ చొక్కాలు కుట్టిస్తే ఏం చేయాలి? అర్థం ఏంటది? నువ్వు వస్త్రాలు వేసుకొని తిరగమని. అయితే నీకు లిమిట్స్, అక్కడి నుంచి ఇటు రాబాక, అంతవరకు. దీంట్లో ఏం చేస్తావు? ఇప్పుడు కన్నా ఆరాధన చేయి. ఒకప్పుడు ఆరాధన నువ్వు మహిమ కోల్పోయావు, మళ్ళీ ఇప్పుడు ఏదైతే నువ్వు కోల్పోయావో అది మళ్ళీ తెచ్చుకో. అది ఆరాధనకు అర్థం. అంతేకాకుండా మూడవది, ఇప్పుడు ఇద్దరు ఆరాధన చేసినప్పుడు చూసాం. ఎవరెవరు ఆరాధన చేశారు? దేవదూతలు ఆరాధించారు. తర్వాత రెండోది ఎవరు ఆరాధించారు? తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధించారు. మూడవదిగా లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం. గొప్ప శబ్దముతో 17వ అధ్యాయం 16వ వచనం. రైట్. దేవుని మహింపరచుతూ తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. సమరయుడు అంటే ఎవరో? ప్రభువుని ఎరగని వాడు, ప్రభువుకు దూరంగా ఉండేవాడు, లోకస్తుడు. ప్రభువుని ఎరిగిన ఈ 90 దేవుని నుంచి దూరం అయిపోయారు. కానీ ఈ ఒక్కడు మాత్రం దేవుని దగ్గరకు వచ్చాడు. వీడెవడంటే సమరయుడు. ఎందుకని చెప్పాడు? డిఫరెంట్ ఎందుకు చూపించలేదే? ఇందాక 10 మంది శుద్ధులేరు గారా అన్నారు, మరి ఇప్పుడు డిఫరెంట్ ఎందుకు వచ్చింది? కాబట్టి ఎవరు అసలు ఇంత ఇదిగా వచ్చాడు ఎవరు అంటే, ప్రభు ప్రేమని లోకు చేసుకున్న వాళ్ళు దూరం అయిపోయారు. ఆ మా దేవుడేగా, ఆ మా మందిరమేగా, ఆ మా సేవకుడేగా, ఆ మేమేగా. ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో దేవుడు ఎక్కడా అని అడుగుతాడు. దానికి జవాబు నేను అడగడం కాదు, ఆయన ప్రశ్న నేనేయటం కాదు. నా సమయంలో నువ్వెక్కడా? ఏదైనా అవ్వచ్చు. నువ్వెక్కడా? 10 గంటలకు నువ్వెక్కడా? ఏమో. మిగతా 90 ఎక్కడా? అయితే ముందే వచ్చేసాడు. ఎవరిని అడిగాడు? వచ్చిన వాళ్ళని అడిగాడు. ఇంతకుముందు మీరు 10 మంది కలిసి ఉన్నారు కదా, ఈరోజు 10 మందిలో నువ్వు ఒక్కడవే వచ్చేవేంటి అంటే రావద్దని ఆయన ఉద్దేశం. కాబట్టి ఆయన కృతజ్ఞత కలిగిన వాడు ఎవరు? ఆ సమరయుడు.
ఆయన ఆరాధిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? గొప్ప శబ్దముతో దేవుని మహింపరచు. అంటే అనుకుందాం, ఈ 10 మందికి బంధువులు స్నేహితులు ఉండరా? ఉంటారు. ఎవరికి కుష్టి వ్యాధి గలవాడంత మాత్రం తల్లిదండ్రులు ఉండరా? అన్నదమ్ములు ఉండరా? కాకపోతే ఏంటంటే ఆ రోజుల్లో ఇది ఒక అంటువ్యాధి కాబట్టి అనుకొని ఒక క్వారంటైన్, అదొక క్వార్టర్స్లో పక్కన పెట్టేవాళ్ళు. మన కరోనాలో మనం కూడా చూసాం కదా. ఆ విధంగా కరోనా వచ్చిన వాడిని క్వారంటైన్లో పెట్టాం. తర్వాత ఏం చేసుకొని తగ్గిన తర్వాత తీసుకున్నాం. అదేవిధంగా వీళ్ళందరూ తగ్గిపోయింది, ఈ క్వారంటైన్ నుంచి ఊర్లోకి వెళ్ళిపోయారు. కానీ ఈయన ఈ తగ్గడానికి కారణం ఎవరు అని ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఈయనకి అన్నదమ్ములు లేరా? అక్క చెల్లి లేరా? తల్లిదండ్రులు లేరా? ఇది ఆరాధన అంటే. మొట్టమొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు ఈయన? అందుకనే ఈయన సమరయుడు, లోకస్తుడు. అలాంటి వాడు నన్ను ఎన్నుకున్నాడు. అందుకని ఏమంటాడు ఆ తమ్ముడుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో అగుపడలేదని చెప్పి నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని. ఈ ప్రశ్న కూడా మీరు గమనించారా? ఇప్పుడు నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచమని చెప్పి, అంతకుముందు కూడా ఇదే పారాగ్రాఫ్లో ఇంకో స్వస్థత ఉంది చూడండి. ఇదే వీళ్ళనే 13వ వచనం చూడండి. యేసు ప్రభువా మన్ను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. బాగుంది ఇక్కడ. వారు వెళ్ళుచుండగా 10 మంది శుద్ధులైరి. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. ఎవరు వెళుతుండగా? 10 మంది వెళుతుండగా, 10 మంది కుష్ఠరోగులు వెళుతుండగా శుద్ధులయ్యి. కానీ ఇక్కడ 19వ వచనం అంటాడు, నీ విశ్వాసం నేను స్వస్థపరచు. శుద్ధుడు అవడం ఏంటి? స్వస్థపరచడం అంటే ఏంటి? స్వస్థత దేనికి? బాగలేని వాళ్ళకి స్వస్థత. ఇప్పుడు ఆయన రోగి ఉన్నాడు, 10 మంది శుద్ధులైపోయారు అంటే వాళ్ళ రోగాలు తగ్గిపోయినాయి, స్వస్థ వచ్చేసింది. కానీ ఇక్కడ అన్న మాట ఏంటంటే శుద్ధులైరి కారా? ఇక్కడ ఈయనకి మాత్రము నీ విశ్వాసం నేను స్వస్థపరచును అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు శారీరకంగా మాత్రమే వాళ్ళు శుద్ధీకరింపబడ్డారు తప్ప ఆత్మీయంగా వాళ్ళు శుద్ధీకరింపబడలేదు. వారు శరీర కుష్టికే ఒక శుద్ధి కలిగింది, ఆత్మీయమైన కుష్టికి శుద్ధి కలగలేరు. ఆ జబ్బుతోనే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. ఏ జబ్బు అది? పాపపు జబ్బు. ఏ పాపం? ఆత్మలో ఉన్న పాపం. శరీరంలో ఉన్న గాయాలు తగ్గిపోయినాయి. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే మారు మనసు లేదు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 2 శుద్ధులు కావాలి మనకి. ఏ శుద్ధి కావాలి? శరీర శుద్ధి కావాలి, హృదయ శుద్ధి, ఆత్మశుద్ధి కూడా మనకి కావాలి. వీడు ఏం పొందుకున్నాడంటే ఆత్మశుద్ధి పొందుకున్నాడు, హృదయ శుద్ధి పొందుకున్నాడు. కాబట్టి మనం హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. ఎక్కడ చూస్తారు? దేవుని సన్నిధిలో చూస్తారు. ఏ సమయంలో చూస్తారు? ఆయన సమయంలో, ఆయన సొంత సమయంలో. ఆయన ఆజ్ఞలు మనం అంగీకరించే వారంగా ఉండాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో. ఇప్పుడు 3 చూసాం. ఎవరెవరు ఆరాధించారు? మొట్టమొదటిగా దేవదూతలు ఆరాధించారు. ఎక్కడది? ఏ అధ్యాయంలో ఉంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథం 6:3లో ఉంది. దేవదూతలు పరిశుద్ధుడు 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 అని ఆరాధించాడు. ఓకే, కొద్దిగా అక్కడ ఉండు అన్నాడు. కానీ రెండోదిగా ఎవరు ఆరాధించారు? తూర్పు దేశపు జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి అయినా కానీ వారు ఆరాధన కూడా ఎందుకో పక్కన పెట్టినట్టుగా అనిపించింది. 3వ ఆరాధన అన్యుడు ఆరాధన. ఆయన దగ్గరికి వచ్చేసి పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. నీకు బాగా అయిపోయింది, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? ఎక్కడ వదిలిపెట్టి వెళ్తానయ్యా నేను ఎక్కడ వదిలిపెట్టి వెళ్తాను? ఏ విధంగా వెళ్తాను? ఏమంటున్నావు నన్ను? మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి, అది దయ్యం పట్టిన వాడు ఏమంటాడు? అయ్యా దయ్యం వదిలిపోయింది, నేను నీతో పాటు వచ్చేస్తానయ్యా. ఎందుకని? నిన్ను ఆరాధిస్తూ ఉండిపోతాను. మీ ఊరోళ్ళంతా నన్ను వద్దన్నారయ్యా, మీ గ్రామస్తులంతా నన్ను వద్దన్నారు అయ్యా. వాళ్ళు వద్దన్నా కానీ నేను వచ్చేస్తానయ్యా. అయితే ఒకటి, నన్ను ఈ ఊర్లో సువార్త చెప్పొద్దన్నారు తప్ప నిన్ను చెప్పొద్దు అనలేదు కదా. నువ్వు ఇక్కడ ఉండి నీ సువార్త పరిచయం, ఒక బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు. రక్షింపబడిన తర్వాత బాధ్యత తీసుకోవాలి. ఏం బాధ్యత? సమయాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలి. మనం విశ్వాసం కాదు, ఇక్కడ అందరము సమానమే. విశ్వాసాలు అంటే ఏంటి? వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంటుందా? యేసయ్య వెళుతుండగా జనసమూహంలో జక్కయ్య
తర్వాత వచ్చాడా, ముందే వచ్చి చెట్టు ఎక్కి కూర్చున్నాడా? మరి ఆయన ఒక బిల్ కలెక్టర్ అయిన ముందుగా ఎలా వచ్చేసాడు? అందుకే కదా ఆ ఇంటికి వెళ్ళాడు దేవుడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేస్తున్న పని హృదయంతో చేద్దాం. దేవుడు ఆయన ఆరాధన ఆలకించలేదు. ఎవరు ఆరాధనని? మొదటగా దేవదూతల ఆరాధన ప్రక్కన పెట్టాడు. రెండోది జ్ఞానుల ఆరాధన. ఓకే, వాళ్ళకు ఒక మరి ఎందుకని రాయించాడు అన్నట్టు మనకు నమూనా అవి ఎంత. కాబట్టి కష్టపడు. కానీ ఆయన కావాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన పరిచయం చేసేవారుగా, ఎప్పుడు ఆయన పాదాల దగ్గర ఉన్నవాడినే ఆయన ఇష్టపడతాడు. మనము మన స్థితిని బట్టి మనం పక్కకి వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రభువులోకి వచ్చి, నాయన నువ్వు నాకు ఇచ్చిన స్థితి వారమంతా కాచి కాపాడి భద్రపరిచావు. ప్రభు దినం, నేను ఆరాధించే దినం, చాలా ప్రాముఖ్యమైన దినం ఈ దినం. మిగతా రోజులు ఏమైనా కానీ నో ఎక్స్క్యూజ్. దిస్ డే, దిస్ ఇస్ సండే, హోలీడే, జాలీడే కాదు. ఇది దేవుని పరిశుద్ధ స్థలం, దేవునికి మనం ఇవ్వాల్సిన సమయం. ఆయన ఆరాధించేవారు ఈరోజు ఎవరు వస్తారో. నేను దేవదూతలను వద్దన్నాను, ఓకే. జ్ఞానులను వద్దన్నాను, ఓకే. 10 మంది వెళ్ళిపోయారు, కానీ ఒకడు వచ్చాడు చాలు నాకు అనుకున్నాడు. ఇంకా నువ్వు అలాగే ఉంటావా? నీ ఆరాధన అదేనా? అందుకని మన మూలవాక్యం, యెహోవా మందిరములో నాట్న బరవారై మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఆవరణములో వర్ధిల్లే అనుభవంలో ఎవరున్నది? హన్నా ఉంది. ఆవరణంలోనే ఉంది, ఇంకా రాలేదు. మనకి హన్నం అంటే చాలా ఇష్టం. ఆవరణంలో ముందే ఉంది. ఈయన దావీదు అంటాడు నాటబడిన వారుగా. నాటబడిన అనుభవంలో ఎప్పుడు నాటుతారు? నాటబడిన అనుభవం అంటే ఎప్పుడు నాటుతారు? వర్షాలు పడడంతోనే, ఎండ వచ్చినప్పుడా? కాదు. తొలకర వాన పడగానే నాటబడాలి. అంటే స్టార్టింగ్లోనే ఉండాలి. తర్వాత ఎవరైతే ముందు నాటుకుంటారో ఆ రైతుల ముందు పంటను కోస్తారు. ఆ తర్వాత నాటితే ఏమైందంటే తుఫాన్లు వస్తాయి. కాబట్టి ఈ పంటను ఎత్తుకుపోతాయి. మనం అలా ఉండకుండా ప్రభువా నాటబడిన అనుభవంలో. అయితే నాటబడిన అనుభవంలో దానికి ముందు దావీదు ఏమంటాడు? నీ మందిరంలో ఒక్క దినం ఉంటేనే. నాటబడడం అంటే ఎన్ని దినాలు ఉన్నట్టు? కోతకాలం వచ్చే వరకు. నాటబడడం అంటే ఎంతవరకు? ఆ మొక్క ఇప్పటి వరకు ఉంటుంది. ఇప్పుడు వరి నాటుతామండి, అది ఎప్పటి వరకు పొలంలో ఉంటుంది? 6 నెలలు ఉంటుందా? కోసే వరకు. అది లెక్క. రైతు వచ్చి దాన్ని కోసే వరకు అక్కడే ఉంటుంది. నువ్వు తుఫాన్ రాని 6 నెలలు అది వెళ్ళిపోద్దా? లేకపోతే మనలో మనం అనుకుందాం, రైతు కొయ్యిపోతే ఆ మొక్క వెళ్ళిపోద్దా? వెళ్ళదు. ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. ఆ రైతు కోసం ఎదురు చూస్తుంటుంది. నేను పండేశాను, రైతు నాకు మంచి ఎరువు ఇచ్చాడు. అదేవిధంగా నాన్నగారు లాగనమాట. నేను పండేశాను, నా బిడ్డలందరూ రక్షించుకున్నాను, నాకు ఒక మందిరం ఇచ్చాడు దేవుడు. అదేవిధంగా ఎప్పుడు కోస్తాడో, మనల్ని ఎప్పుడు కోస్తాడో తెలియదు. ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలి, పనులు మోసుకెళ్ళాలి. కన్నీటితో విత్తువాడు సంతోషగానములతో పనులు మోసుకెళ్ళే అనుభవంలో మనం ఉండాలంటే ఆయన ఆరాధన చేయాలి. ఎలాగా? క్రమం తప్పకుండా. ఆ పనులు చూసి ఆ రైతు రోజు వచ్చి ఆనందిస్తూ వెళ్ళిపోతుంటాడు. 6 నెలలు దాని ఎంతగానో ప్రయాస. కాబట్టి యెహోవా మందిరంలో మనము నాటబడిన అనుభవంలో ఉండాలి. ఇక్కడ మనం మందిరం గురించే మనం మాట్లాడుకున్నాం. మందిరంలో ఆరాధన. ఆయన ఆరాధించేవారు ఆత్మతో. ఇప్పుడు వరకు వారం అన్నిట్లో నువ్వు ఏం తప్పిపోయావో, ఏ మాటలో తప్పిపోయావో నాకైతే తెలీదు. ఆయన మందిరంలో ఏముంటుంది? శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఇవన్నిటికంటే ముందు ఆరాధన. ఆ రోజుల్లో ఆరాధన అంటే ఏంటి? ధూపం వేసేవాళ్ళు. ఆ ధూపమే మన ప్రార్థన. పాత నిబంధనలో ధూపాలు వేసేవాళ్ళు. ఆ ధూపం కంటే ఇప్పుడు మన ఆరాధన, మన ఆక్రందన. దేవుని సన్నిధిలో మనం ధూపం వేసే వారంగా ఉండాలి. ధూపం వేసేవాడు ఎప్పుడు ఉంటాడంటే అందరికంటే ముందే ఉంటాడు. ప్రభువా ఈరోజు ప్రభు దినం నాయన, వాళ్ళ ఆరాధన మీద కూడా నువ్వు అంత మక్కువ చూపలేదు. వాళ్ళ ఆరాధన, వీళ్ళ ఆరాధన కాదు, కానీ నన్ను నీ రూపంలో చేసుకున్నావు. అందుకోసమే కదా పాపినైనా నన్ను నీ రక్తాన్ని ఇచ్చి, నీ ప్రాణం పెట్టి ఎందుకు వెళ్ళిపోయి లోకానికంటే నువ్వు ఆరాధిస్తావని. అంతే ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సింది ఏంటి? ఆరాధన. ఆయన మొక్కడం, ఆయన గణపరచడం. నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను. రాత్రి చెల్లి చక్కని వాక్యం చెప్పి నాకు ఫుల్ హోంవర్క్ ఇచ్చి వెళ్ళిపోయింది. రాత్రి అంతా నిద్రపోలేదు, ఆలోచిస్తూ ఉన్నాను.
అలా గణపరచడం అంటే ఏంటి? ఆరాధించడం. మహింపరచడం అంటే ఏంటి? ఆరాధించడం. నా సమయం కుదిస్తున్నాను కాబట్టి ఆరాధన గురించి తర్వాత మాట్లాడతాను. దేవుడు ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి మనం ఉన్న కొద్ది మంది అయినా కానీ, ఎంతమంది కాదు, మేలులు పొందిన మనము నాటబడిన వారు ఎలాగుంటారంటే అక్కడే ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఎక్కడ నాటబడితే అక్కడే ఉంటారు. ఈ మందిరంలో నాటబడ్డాం అనుకో ఇక్కడే ఉంటాం. లేదు ఇంకొకరి దగ్గర నాటబడ్డాం అనుకో అక్కడ ఉంటాం. ఓకే, ఎక్కడైనా పొలమే. కానీ ఇక్కడ ఒక అడుగు, అక్కడ ఒక అడుగు మనం వేయడం కాదు. ప్రభువు నన్ను నడిపిస్తున్నాడు, ఆయన ప్రేమలో పెంచుతున్నాడు. ఆ రైతు మంచి ఆహారాన్ని ఇస్తున్నాడు, మంచి ఏమిస్తున్నాడు, ఇంకా ఎరువులు వేస్తున్నాడు. పురుగులు ముట్టకుండా ఏం చేస్తున్నాడు? పురుగు మందు వేసి ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో దాన్ని కట్ చేస్తున్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోయే వాళ్ళుగా ఉన్నారు. ఇది ఒక ప్లాట్ఫామ్గా తీసుకుంటున్నారు. మంచిది, చాలా మంచిది. కానీ మనం మర్చిపోకూడదు, ప్రతి విషయాన్ని మర్చిపోకూడదు. మనం మేలులు పొంది ఇంకో దగ్గర ఈ 9 మంది కూడా ఏమైపోయారు? మేలులు పొందారు. నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. ఆ లెక్కలో ఉన్నామా? లేదు ప్రభువా, నీ దగ్గరికి వస్తున్నాం. అన్యుడు ఏ విధంగా నీ దగ్గరికి వచ్చాడో, ఒకప్పుడు అన్యుడిగా ఉన్న నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు నిన్ను ఆరాధించడానికి నా కృప చూపించావు. వాడికైతే శరీర శుద్ధి కలిగింది, కానీ నువ్వు నాకైతే ఆత్మీయ శుద్ధినిచ్చావు, ఆత్మశుద్ధినిచ్చావు. అందుకని వాడి ఆరాధన కంటే నీ ఆరాధన మీద దేవుడు మక్కువ చూపిస్తాడు. ఆయన ఆరాధించి వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆ విధంగా మనం ఆరాధించుకుందాం. ఒక పల్లవి చరణం పాడుకో. యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు చివరి వచనం. నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి, నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి, నా శాపమును చూపించితివి, నా శాపమును చూపించితివి, నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి, ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. మా ప్రేమగల జీవముల తండ్రి, నిన్న నేడు అకృతుకున్న ప్రభా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా నీతికి ఆధారభూతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రోజున నీ సన్నిధిలో చేరి ఈ విధంగా నిన్ను ఆరాధించే కృప అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి ప్రభా, నీ చెప్పులు వారు విప్పడానికి కూడా యోగ్యుణ్ణి కాను. నీ దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని ప్రభా. అనేక దినాలుగా నీ సన్నిధిని విడిచిపెట్టి ప్రభా ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో తిరుగుతూ, పేరుకు మాత్రం క్రైస్తవుడుగా నేను తిరుగుతూ ఉంటూ నీకు ఎన్నోసార్లు అవమానం తెచ్చే బిడ్డగా ఉన్నాను. అయినా కానీ నేను వెతకలేదు, కానీ నువ్వే నన్ను వెతికి పట్టుకొని ప్రభా, నువ్వు నాకు అప్పగించిన ఈ బాధ్యతను బట్టి నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు. అలనాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలో నేను గాన ప్రతిగానాలు చేసినా కానీ ప్రభా, వారు నీ రూపంలో లేరు. నీ రూపంలో నన్ను చేసుకున్నావు ప్రభా. నువ్వు ఎలాగుండాలో, నువ్వు ఎలాగుంటావో నీకు తెలియదు కాబట్టి నీ రూపంలో నన్ను చేసుకొని నాలో నిన్ను చూసుకుంటూ, నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. అలనాడు దేవదూతలు కోల్పోయిన ఆ పరలోక రాజ్య వైభోగాన్ని నాకు ఇవ్వాలని పాపం చేసిన నన్ను నీ పవిత్ర రక్తము కార్చి
పరలోక రాజ్య వారసుడు చేయాలని నువ్వు నన్ను చూపించిన ఈ ప్రేమను బట్టి నీకు వందనా స్తోత్రాలు నాయనా. ఆ తూర్పు దేశపు జ్ఞానులు దాదాపుగా 2 సంవత్సరాలు ఎన్నో కష్టపడి వారు నీకు ఇవ్వాలనుకున్న కానుకలు మాత్రం వదిలిపెట్టలేదు. ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించారు. మేము ఏ మాత్రం కూడా వారితో పోల్చుకుంటే నీ సన్నిధిలో మేము శ్రమ పడలేకపోతున్నాం ప్రభా. మా సుఖాన్ని మేము వదిలిపెట్టుకోలేకపోతున్నాం ప్రభా. లోకంలో ఉండిపోతున్నాం. 2 సంవత్సరాలు ఎండకి ఎండి వానకు తడిసి ఆ కానుకలు నీకు ఇవ్వాలని ఎంతో భద్రం చేసుకున్నారు. వారితో పోల్చుకున్న ఏమాత్రం సరిపోము నాయనా. అంతేకాకుండా ఈ 10 మంది కుష్ఠరోగుల్లో కూడా ప్రభువా 10 మంది శుద్ధులైనట్టు మేము కూడా శుద్ధులయ్యాం. 9 మంది జాబితాలో కలిసి వెళ్ళిపోతున్నాం. నీ మార్గాన్ని విడిచిపెట్టి తిరిగి వెళ్ళిపోతున్నాం. నీ భక్తిని భయభక్తులతో చేయలేకపోతున్నాం. అయినా కానీ నీ కృప బట్టి నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, నా సంఘాన్ని నువ్వు ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, భద్రపరుస్తూ ప్రభువా, నువ్వు నాకుపై చూపిన నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఏమి చెల్లించగలను ప్రభువా? ఏమి చెల్లించలేని కానీ నాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకే స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం అందరం రుచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పకారాధింతు దయాళుడవు నీవే, తప్పకారాధింతు దయాళుడవు నీవే, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, మహోన్నతుడగు మా దేవా, ప్రభావము గలవాడా, మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో ముదమార పాడెద నిన్ను అతి సుందరుడావనియో ముదమార పాడెద నిన్ను అతి సుందరుడావనియో రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. చివరి చరణం. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తు యందే తృప్తి పొంది హర్షించెదను క్రీస్తు యందే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మన మూల వాక్యం కీర్తన గ్రంథం 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారు. ఇందాక మనం ఆరాధన వర్తమానంలో మందిరం యొక్క అనుభవంలోని మనం చూసాం. మందిరములో ఏముంటుంది? ఆరాధన ఉంటుంది. మందిరములో ఏముంటుంది? శాంతి, సమాధానం, స్తుతి, పాటలు, ధూపము, దేవునికి ఇష్టమైన కార్యాలు దేవుని మందిరంలో జరుగుతాయి. ఈ మందిరం అనుభవంలో ఉన్నవారు మాత్రము ఆరాధించగలరు. మందిర అనుభవం లేని వారు ఆరాధించలేరు. ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఆరాధించిన వాడు ఒక్కడే. ఆ ఒక్కళ్ళలో దేవుడు ఈ రోజున నిన్ను నన్ను ఆరాధించడానికి ఆయన మన నోరు తెరిచాడు. కాబట్టి నోరున్న ప్రతి ఒక్కరము ఆరాధించాలి. ఎందుకు? మన సజీవ లెక్కలో ఉంచాడు. దేవుని వాక్యంతో నీతో నాతో మాట్లాడాడు. కాబట్టి మనం ఆరాధించే వారముగా ఉండాలి. రెండవదిగా మనము ఏమిటంటే నాటబడిన వారు ఆ అనుభవంలోంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. కీర్తనలు మొదటి కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువ యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును చాలు. అతడు చేయనిదంతయు సఫలమగును. అతడు నీటి కాలువ యోరను నాటబడినదై. అక్కడ వాడు ఎక్కడ నాటబడ్డాడు? అతడు నీటి కాలువ యోరను నాటబడిన వాడు. ఆడు ఫలమిచ్చే చెట్టుగా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? నీటి కాలువ యోరను ఉండాలి. నీటి కాలువ యోరను అంటే ఒడ్డున. నీటి కాలువ పక్కన ఉంటే అది ఏ కాలమైనా కానీ ఆ కాలువలో నీళ్ళు వెళ్తూ ఉంటుంది కాబట్టి వాడు ఫలిస్తాడు. కాలువ అనగా దేవుని మందిరం, నీరు అనగా దేవుని వాక్యం. ఎప్పుడైతే ఈ అనుభవాల్లో మనం ఉంటామో మనము నాటబడిన వారముగా ఉంటాము. అతడు నీటి కాలువ యోరను. కొంతమంది ఉన్నారు, వాళ్ళెవరు ఎలాగుంటున్నారంటే ఈ మొదటి వచనం చూస్తే దుష్టు ఆలోచన చొప్పున వాళ్ళు నడిచే వాళ్ళు ఏముంటారంటే వాళ్ళలో నీరు వెళ్ళినా కానీ అది ఫలించరు. ఎందువల్ల? దుష్టుల ఆలోచన చొప్పున నడిచే వాళ్ళకి ఉన్నప్పుడు దేవుని వాక్యం వారి హృదయంలో కార్యము చేయదు.
ఎందుకంటే దేవుని వాక్యానికి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వరు, దేవుని వాక్యానికి వారు హృదయాన్ని ఇవ్వరు. వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా కూర్చుంటారు. అందుకని ఒక పంటలో గోధుమలు చల్లితే ఆటోమేటిక్గా గురుగులు కూడా వస్తాయి. అవి తినటానికి మాత్రం అవి పనికొస్తాయా? లెక్కగా మాత్రం పనికొస్తాయి. అబ్బా చాలా పండిందా, ఏపుగా పండింది అనుకుంటారు. కానీ పండేది ఏంటిదంటే గోధుమలు ఒకటే. మనకు ఆహారం ఒక పని చేసేది కూడా గోధుమలే. కాబట్టి నువ్వు గోధుమల్లాగా ఉంటున్నావా, గురుగుల్లాగా ఉంటున్నావా నాకు తెలియదు. కానీ ప్రభువా నిజమే నాయన, కౌంటర్కి వస్తావా? ఏది కౌంటింగ్ అంటే ఏంటి? లెక్కలోకి వచ్చేస్తున్నావు. కానీ ఒకానప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ కోతనంతా కోసి ఆ తూరుపాళ్ళ పడతాడు. తూరుపాళ్ళ పడితే అప్పుడు దాకా కలుస్తున్నాం మనము, ఇప్పుడు ఏమేమైపోతాయి? వేరైపోతాయి. ఏం వేరైపోతాయి? వడ్లన్నీ ఒక దగ్గర, ఆ పొట్టంతా ఒక దగ్గరికి వెళ్ళిపోద్ది. కాబట్టి మనం అలా ఉండకూడదు. నువ్వు నేను అదే కాలువ యోరణం మనం నాటపడుతున్నాం. మరి ఎందుకు నీకులో ఫలాలు రావట్లేదంటే కారణం ఏంటంటే హృదయపూర్వకంగా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వట్లేదు. నీళ్లు తీసుకోవాలి. ఎంత పెద్ద చెట్టు ఉందంటే ఆ చెట్టుకి ఎక్కడి నుంచి వస్తుంది నీరు? భూమిలోంచి, వేరులోంచి. చెట్టు ఎంత కనబడుతుందో ఆ భూమిలో వేరు కూడా దాదాపుగా అంత ఉంటుంది. అంత నీరు నీకు అందిస్తుంటే నువ్వు ఫలభరితం లేకపోతే ఏ విధంగా ఆ యొక్క రైతు బాధపడిపోతాడు. కాబట్టి రైతు విషయం చెప్పాలంటే, ఒక మామిడి చెట్టు చూడండి, పూత చూసినప్పుడు అబ్బా భలే ఆనందిస్తాడు. ఓకే, తర్వాత పూతంతా కొన్ని రోజుల తర్వాత మంచుకు రాలిపోతూ ఉంటాయి. కొంత బాధపడిపోతాడు. అయ్యో పూత రాలిపోయింది, ఏం చేద్దాం అని సంతోషించే దేని బట్టి? ఫలాలు బట్టి. ఆ తర్వాత పిందులు అవుతాయి. కొన్ని లక్షల్లో పూతలు వచ్చి కొన్ని కోట్లలో పూత పట్టి కొన్ని వేలల్లో పిందులు అవుతాయి, వందల్లో కాయలు అవుతాయి. తర్వాత చేతికి చిక్కేది కూడా కాయ దగ్గరగా బాగుంది అనుకుంటాము. ఆ కాయలు కూడా పాపం రైతు పట్టుకుందామన్న సమయానికి చిలక్కొట్టులు చాలా ఉంటాయి. ఇవి కూడా దగ్గరకు వచ్చి కూడా చాలామంది చిలక్కొట్టులు గాళ్ళు ఉంటారు మందిరాల్లో. అలా ఉండకూడదు మనం. తీయకున్నావు బాగానే ఉంది, అందుకే చిలక తినేసింది. కానీ దేవునికి లేక ఆ రైతుకి నువ్వు అందుబాటులో ఉన్నావా? ఆ రైతును సంతోషపెట్టే వరకు ఉన్నావా? లేదు చిలక కొట్టేవాళ్ళలాగా లోకంలో పడిపోతావా? చిలక కొట్టిందని చెప్పి అమ్మగలరు, అది పడేస్తారు, పక్కన పడేస్తారు. తీపిగానే ఉంటున్నావు, కానీ నువ్వు రైతుకు అందుబాటులో ఉండాలి. ఎప్పుడైతే అందుబాటులో ఉంటావో ఆ రైతు నీ యందు సంతోషిస్తాడు. రైట్, అబ్బా ఇంత చక్కగా నేను చేసినందుకు ఆనందిస్తాడు. మనము ఎప్పుడు కూడా ఆ పరమ రైతుని మనం ఆనందింపజేసేవారుగా ఉండాలి. అంతేకాకుండా 44వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దామా? 44 2వ వచనం. చాలు, నీవు నీ భుజ బలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. వెళ్ళగొట్టాలి. కొన్ని విషయాల్లో ఈ భూమిని పండించేటప్పుడు, భూమిని సేద్యపరిచేటప్పుడు రాళ్ళు వస్తాయి, రప్పలు వస్తాయి. వాటన్నిటిని ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. రాళ్ళు రప్పలతో పని ఉండదంటారా? రాయితో పని లేదా? మందిరం మట్టితో కట్టాము, రాయితో కట్టామా? దీని పని వచ్చినప్పుడు దీనికి ఉపయోగించాము. కానీ అక్కడ మట్టి పని జరుగుతూ ఉంది, లేక అక్కడ వ్యవసాయం పని జరుగుతూ ఉంది, రాయి అడ్డుకుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం లోకంలో పనులు మనకు ఉంటాయి, అదేవిధంగా దేవుని పనులు మనకి ఉంటాయి. అది అవసరమే, ఇది అవసరం. కానీ ఇది వచ్చినప్పుడు అది పక్కన పెట్టాలి, అది వచ్చినప్పుడు దీన్ని పక్కన పెట్టాలి. వంట ఉండేటప్పుడు ప్రభుని ఆరాధన చేస్తూ కూర్చోకూడదు. ఇక్కడ ఆరాధన చేసినప్పుడు నా వంట ఏమైపోతుందో, నా మాంసం కూర ఏమైపోతుందో దాని గురించి ఆలోచించకూడదు. అయ్యో నా కుటుంబం ఏమైపోతుందో ఆలోచించకూడదు. నీ పని చేసినప్పుడు 6 దినాలు నీకు సపరేట్గా నీ కోసం ఇచ్చేసాడు దేవుడు. 7వ దినం పరిశుద్ధ దినం. కాబట్టి నీ భుజముల చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను వాటితివి. మన పితరులు ఎవరు? మన పితరులు ఆ రోజు ప్రార్థన ఈరోజు మనకు వ్యర్థంగా పోలేదు. మా నాయనమ్మ, మా తాతగారులు చేసిన ప్రార్థన ఈ రోజున మేము క్షేమకరంగా ఈ విధంగా ఉన్నామంటే కారణం అంటే మా పితరులు చేసిన ప్రార్థన. ఆ విధంగా మనము మన జీవితాల్లోంచి కొన్ని వెళ్ళగొట్టాలి. ఏం వెళ్ళగొట్టాలి? వాళ్ళు ప్రార్థన చేశారు, బాగానే ఉంది, అందువల్ల మనం ఇంతవరకు బాగున్నాం. ఇంకో మాట కూడా మనం చెప్పొచ్చు. మా తాతలు ఏదో సామెత ఉంది, ఏంటారు చెప్పగలరా మీరు? బాగా చెప్పింది అక్క. ఏంటంట ఒకసారి గుర్తొచ్చిందా? మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి. అది ఒక సామెత, తెలుసా మీకు? దాని అర్థం ఏంటో?
మా తాతలు అంటే ఏమనుకుంటున్నారు? వాళ్ళు నేతులు తాగారండి, మా మూతులు వాసన చూడండి, వాసన వస్తాయా? వాళ్ళు పరిశుద్ధంగా బ్రతికారు, బాగానే ఉంది. మనం పరిశుద్ధంగా బ్రతకగలమా? వాళ్ళు ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన ప్రతిఫలమే ఈ రోజున మనం నిలబడగలుగుతున్నాం. కానీ ఆ ప్రార్థనే మనకు సరిపోద్దా? మనం ఏం చేయాలి? ఆ, మనం కూడా ప్రార్థించాలి. మన బిడ్డల ప్రార్థన, మన సుఖంగా ఉండాలంటే, మన బిడ్డలు కూడా ఆ దారిలో ఉండాలంటే, వాళ్ళు ఏదో ప్రార్థన చేశారు, వాళ్ళు ఏదో నాటేశారంటే సరిపోదు. మనము కూడా ఆ విధంగా ఉండాలి. మన జీవితాల్లో కొన్ని అడ్డం వచ్చేస్తున్నాయి. పండుదాము, ఫలాలు అవ్వాలి అని ఆశ ఉంది, కానీ మన జీవితాల్లో, మన భూమికి, మన హృదయమైన భూమికి ఫలాలు ఎందుకు రావట్లేదు? ఎందుకని ఆత్మానుసారంగా మనం జీవించలేకపోతున్నాం? ఎందుకు మనము ప్రభువులో పరిపూర్ణంగా ఉండలేకపోతున్నాం అంటే, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం కొన్ని విషయాలు అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా మనకు చూపించాడు. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, పేజీ నంబర్ 171. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి, అవేవనగా, ఇదిగో ఇదొక రాయ. మన జీవితాల్లో రాళ్ళు ఉన్నాయి చూడండి, వీటిని రాళ్ళు అనుకుందాం. ఈ రాయి పేరు ఏంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతత్తలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలవి. ఈ మొత్తం ఎన్నో మీరు లెక్కేశారా? 15 ఉన్నాయి. ప్రతి మనిషిలో ఈ రాయిలో ఏదో ఒక రాయి ఉంటుంది. 15 రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు మనం ఫలంపు రావాలి, దేవుల్లో ఉండాలంటే, ఈ రాళ్ళలో ఏదో ఒక రాయ మనకి మన వేరుని లోనకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది. కాబట్టి వీటిలన్నిటినీ మనము ఏం చేయాలంటే పారదోలటం అంటే ఏంటి? కొద్దిగా కష్టమే, కానీ పారదోలాలి. ఎప్పుడైతే కొద్దిసేపు మనం పారదోలుతామో అప్పుడు దేవుని ఆత్మ వర్షం మనలో పడి, ఆయన వాక్యము, ఆయన నీరు ద్వారా ఈ చెట్టు ఫలంలోకి, అభివృద్ధిలోకి వస్తుంది. అయ్యగారు ఇది వల్ల అయ్యిద్దంటారా? 15 రాళ్ళు అన్నారు, ఒక్క రాయి 2 రాయి కాదు. 15 రాళ్ళు ఎలాగెళ్తాయండి? 15 రాళ్ళు ఒక్కరోజు నువ్వు తీబాక, ఒకరోజు ఒక రాయిని పడేసావనుకో, ఆటోమేటిక్గా 2వ రాయిని కూడా నువ్వు పడేయగలవు. అదేవిధంగా 3వ రాయి, 4వ రాయి, 5వ రాయి, ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు. ఇదిగో నా జీవితంలో ఒకటి అనుకో, ఒక మొక్కుబడి చేసుకో, నేను సమయానికి వస్తాను, ఇదొక రాయ. ఇంకోటి అనుకో, ప్రభువా ఇలాగుంటాను. కానీ మన జీవితంలో ఏం చేస్తామంటే అన్నీ వదిలేసినట్టే ఉంటాము. కానీ ఒకటన్న విషయానికి వస్తున్నాను, మన హృదయంలో ఒకటి వదిలేసినట్టే ఉంటాం, అది వదలం. కోపాలు ఎందుకు వస్తాయంటే విషయం చెప్తాను. కామకోపం, లేకపోతే ఇక్కడ కోపం అనే మాట కూడా ఉంది. దీర్ఘశాంతము, దానికి ఆపోజిట్ ఏంటి? దీర్ఘశాంతమునికి ఆపోజిట్ ఏంటండి? దీర్ఘశాంతం ఎప్పుడు శాంతంగా ఉంటాడు. ఆడు శాంతంగా లేడంటే ఆడికి ఏముంది? అది చెప్పాలి. కోపం ఎందుకు వస్తుందంటే మనిషికి సామాన్యంగా వెంటనే వచ్చేది, అది పేర్కొంటా ఉంటుంది. ఏ పేర్కొంటుంది? ఒక మాట ఏదో అన్నాడు ఎవరో, ఆ మాటని పక్కకు తీసేయి, ఆ రాయిని తీసేయి. ఇంకొక మనిషి వస్తారు, ఆ రాయిని కూడా పక్కన పెడతారు, తీసేయి. నువ్వు తీయడం నీ వల్ల కాకపోతే రాళ్ళన్నీ కుప్పలుగా వచ్చేస్తాయి. అదే మన కుటుంబంలో అశాంతి వచ్చేస్తుంది. అది ఒక మూట అయిపోద్ది, మీద పడిపోద్ది, మొయ్యలేం. అంటే వెంటనే నోట్లోంచి బయటకు వచ్చేస్తాయి. నువ్వు దీర్ఘశాంతంగా ఉండాలి అంటే ఏ రోజుకి ఆ రోజు మన జీవితంలో మనం ఎవరికైనా కానీ, ఇగో తెల్లటి వస్త్రం ఉంది, వేసుకున్నాను, బాగానే ఉంది, మురికి వస్తుంది, ఒక డాగ్ వస్తుంది, దాన్ని ఏం చేసుకోవాలి? అప్పుడు ఒక్కడైతే మీరు తట్టుకోగలరు, కానీ ఒళ్ళంతా మురిగ్గుంటే మీరు చూసేవాళ్ళు కూడా మీకు ఎలా ఉంటుంది? కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనకు సహాయపడతాడు. ఆ షర్టు కూడా తొందరగా ఉతకడానికి అవకాశం ఉంటుంది. నేను తుక్కు చేసేసి పాశమ్మ గారికి ఇచ్చేసాను అనుకోండి, ఆమె ఏం చేస్తుందంటే చక్కగా ఉతుకుద్దా, ఆనందపడుతూ ఉతుకుద్దా. ఎంత చండాలంగా కుక్కతోలు చేసి పెట్టాడు పాస్టర్ గారు అని చెప్పేసాను. కాబట్టి మనం అలా లేకుండా మన అప్పుడు ఆఫ్టర్లో ఒక్కసారి ఆ ఉతికేది కూడా కాదు. ఈ రోజుల్లో వాషింగ్ మిషన్కి వస్తే అంత బాధపడిపోతున్నామే. మరి దేవుడు అన్ని పాపాలు మనకు అడగాలంటే ఏ రోజుకి ఆ రోజు. అందువల్ల ఆరాధనకు లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే దేవుని మీద ఇష్టం లేక, దేవుని ఆరాధించాలంటే మెత్తని భూమి ఉండాలి. ఈ మెత్తని భూమి ఉండటం వల్ల ఆరాధించడానికి, ప్రభువా నా హృదయం అంతటి నేను ఆరాధిస్తానయ్యా. ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నావు? నీలో రాళ్ళు ఉన్నాయి.
అందువల్ల ఆ వాక్యము నీలో నాటబడలేకపోతా ఉంది. మందిరం యొక్క అనుభవంలో ఆరాధన చేయకపో కారణం ఏంటంటే నాటబడిన అనుభవంలో నువ్వు లేకపోవటమే. నాకు తెలుసులే నువ్వు చెప్పేదేంటి వాక్యం, నాకు తెలుసులే ఈ పాట నువ్వు చెప్పేదేంటి. ఇది ఏంటంటే అదొక రాయ. ఈ రాయి ఏం చేస్తుంది? నాటనివ్వదు. ఎప్పుడన్నా దేవుని సన్నిధిలో మనం అందరం ఎలా రావాలంటే ఒక విద్యార్థిగా. అందుకే చాలాసార్లు నేను అంటాను, నాకు ఇష్టమైన మాట, దేవుని సన్నిధి అంటే ఇది పరిశుద్ధమైన బడి. ఏం బడి అంటే ఇది? ఈ బడి పేరు ఏం పేరు? ఫ్యూచర్ పాత, శారదా కాలేజా, ఏంటిది ఇది? పరిశుద్ధమైన బడి. ఈ పరిశుద్ధమైన బడిలో మన బ్రతుకు పాఠాలు దిద్దుకోవాలి. మన బ్రతుకులో చాలా పాఠాలు వస్తుంటాయి, అవన్నీ రైట్ రాంగ్ వస్తుంటాయి. ఇప్పుడు చెప్పాలంటే మార్కులు దేని బట్టి వేస్తారు? పేపరు కలెక్ట్ చేసేటప్పుడు దేని బట్టి ఎక్కువ వేస్తారు చెప్పగలరా? ఇంకా 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 నేను అనుకుంటున్నాను 10కి 10 మార్కులు రాలేదంటే ఒక దగ్గర కొట్టేస్తారు. ఆ కొట్టిన దాంట్లో 9 ఒకటి పెడతారు. అక్కడ 2 రావాల్సింది 1 వచ్చిందంటే అర్థం ఏంటి? 1 పోయింది అంటే మైనస్ని బట్టే మార్కులు వేస్తారు. నువ్వు కరెక్ట్గా రాసేసావు అనుకో, అంటే దీని తప్పులు బట్టే నీకు మార్కులు వేయడం జరుగుద్ది. నువ్వు తప్పులు లేకుండా పేపర్ కరెక్ట్గా ఉందనుకో, నీకు మార్కులు ఎన్ని వస్తాయి? 100కి. ఇప్పుడు దేని బట్టి లెక్కేశారు? తప్పులను బట్టే పేపర్ లెక్కేస్తారు. నీ రైటింగ్ని బట్టి అది కూడా తప్పే. పిచ్చగా రాస్తే, వాళ్ళకి అర్థం కాకుండా రాస్తే ఓకే, అదొకటి. మన పరిశుద్ధ బడి కదా, బడిలో ఉన్నాం, బడిలో కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మనందరికీ చాలామంది ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అందరికీ హాల్ టికెట్స్ ఉన్నాయి. 10 గంటలకి ఎగ్జామ్, అందరికీ హాల్ టికెట్స్ ఉన్నాయి. గేట్ దగ్గర 10 గంటలకు అందరూ కూర్చున్నాం, వెళ్ళనిస్తారా? ఎవరు మాట్లాడలేదండి. గేట్ దగ్గర ఉన్నారు 10 గంటలకే, వెళ్ళనిస్తారా? రాయనిస్తారా? ఎందుకు రాయనివ్వరు? ఎరా, నా కొడుకు చెప్పాలి, దూరం ఉన్నాడు. ఎందుకు రాయనివ్వరు? 10 గంటలకు ఉంది కదా దాంట్లో. మరి ఆల్రెడీ నాకు ఇచ్చిన పేపర్లు అయినా ఎంత? 10 గంటలకి ఎందుకు లోనకి వెళ్ళనివ్వవు? నేను అడగలేనా? 10 గంటలకి ఎగ్జామ్ రాసే టైం అది. గంట ముందే ఉండాలని దాన్ని వెనకాల ఇస్తాడంట. అది అంత పరిశీలించి నేను చూడలే. వాడు మరి దాంట్లో తెస్త కాబట్టి దాన్ని చూశాడు. 10 గంటలకు ఉంది. అదేవిధంగా మనము కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు 10 గంటలకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారా? 10 గంటలకు వెళ్ళారు, గేట్ దగ్గర హాల్ టికెట్ ఉందని వెళ్ళారు. మరి లోనకు రానిపోతే వీళ్ళు ఏమవుతారు? వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు, బాగుంది, రైట్. ఒక్కరోజు సరే, ఆడెవడో పాపం నీ మనసు ఎరిగి పాపం ఫస్ట్ పేపర్కి పంపించేశాడు క్షమాపణ అని. 2వ రోజు వచ్చావు, సేమ్ టైం, ఏం చేస్తాడు? మళ్ళీ సార్ చాలా దూరం సార్, వస్తున్నాను, బండి పంచర్ అయిపోయింది సార్. 3వ రోజు వచ్చావు, సేమ్ టైం, కాళ్ళు పట్టుకుంటాడు 3వసారి. రైట్, చాలా చక్కగా చెప్తున్నాడు లోకేష్. రైట్ రవి, చాలా నాకు అందని చెప్తున్నాడు. రైట్, కాళ్ళు పట్టుకుంటాడు. అరే, నా కొడుకులాటోడు వీడు కాళ్ళు పట్టుకున్నాడు, వాడికి ఈరోజు కానీ ఎగ్జామ్ నేను వదలపోతే వాడు లైఫ్ పాడైపోద్ది, 1 సంవత్సరం అంతా వేస్ట్ అయిపోద్ది. రైట్ అన్నాడు. 4వ రోజు పట్టుకోవడానికి ఏమి లేవా? అప్పుడు నీ పరిస్థితి ఏంటి? మనం ఎన్నిసార్లు ఆరాధనలో కూడా నన్ను క్షమించు ప్రభు అంటే అదే పరిస్థితి. ఆరాధనలో మనం చేసే ప్రార్థన అదే, నన్ను క్షమించు ప్రభువా. ఎన్నిసార్లు క్షమిస్తాడు నిన్ను? నేను ఈ తప్పు చేస్తున్నాను, ఎన్నిసార్లు క్షమిస్తాడు? మనిషే క్షమించలేడు, దేవుడు క్షమిస్తాడా? కానీ ఆయన కృపగల తండ్రి. కానీ ఏంటంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే నిన్ను ఆయన క్షమిస్తున్నాడు. దాంట్లో ఒకటి ఉంది, నీకు రావాల్సిన పాస్ మార్కులు మాత్రమే వస్తాయి, కానీ దేవుడు సంపూర్ణంగా నీకు ఇవ్వాల్సిన మార్కులు మాత్రం నువ్వు దాన్ని నీ చేత పట్టుకోలేవు. కాబట్టి మనం ఎలాగుండాలి అన్నట్లయితే
ప్రతి సమయముని దేవునికి మనం ఆయన దగ్గర ప్రభువా క్షమాపణ కావాలి, కానీ ప్రతి వారం క్షమాపణ అనేది అది వలదు, కరెక్ట్ కాదు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు, సత్యముగా ఉండాలి. అంతేకాకుండా నాటబడిన వారు ఎలాగుంటారు? అన్నీ శుభ్రం చేసుకొని నాటుతాం. ఏదైనా మొక్క నాటాలంటే ఏం చేస్తాం? అన్నీ శుభ్రం చేసుకుంటాం. మన జీవితంలో కూడా ఈ వాక్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? మన హృదయంలో అన్నీ పక్కకి తీసేసుకోవాలి. కాసేపు అది, కాసేపు ఇది, కాసేపు అది, ఒక రాయ ఇంత మట్టి, ఒక రాయ ఇంత మట్టి వేస్తుంటే ఏమైపోద్ది? ఆ ఫలం ఉండదు. ఆ మట్టి ఏమైపోద్ది? గట్టి పడిపోద్ది. ఎందువల్ల? ఆ రాయి ఉండటం వల్ల. ఆ రాయి లేదనుకో, నీరు పోయంగానే ఏం చేస్తుందంటే నీరు బాగా పీల్చుకొని మళ్ళీ అది లూజ్ అయ్యి బంకమన్నులాగా వచ్చి దానికి కావాల్సిన సారం అందించగలదు. కాబట్టి మన జీవితాల్లో ఈ రాళ్ళు ఉన్నాయి. ఎన్ని రాళ్ళు అని చెప్పాను? 15 రాళ్ళు. ఈ రాళ్ళు ఎక్కడున్నాయని చెప్పాను? మన జీవితంలో. చాలామంది ఈ రిఫరెన్స్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 5వ అధ్యాయం 19వ వచనం. 5 రాళ్ళు మన జీవితంలో ఉన్నాయి. ఈ 15 రాళ్ళు ఉన్నాయి. ఈ 15 రాళ్ళని ఏ రాయికి నీకు సంబంధించిందో దాన్ని మీరే చూసుకోండి. నేను చెప్పను, వివరించి చెప్పను. 15 రాళ్ళు ఉన్నాయి, అవి తీసేసుకోండి. మిగతాయి తీసేసుకున్నారు, బాగానే ఉంది. దీంట్లో లేకపోతే దీంట్లో ఉన్నామేమో, ఆ రాయి అడ్డుకుంటుందేమో, జాగ్రత్తగా అది కూడా తీసుకోండి. అంతేకాకుండా ఈ కీర్తనలు 92:13 ఒక మాట ఉంది, ఒకసారి చూద్దామా? కీర్తనలు 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎప్పుడైతే నాటబడతారో ఈ రాళ్ళని తీసేసుకొని వాళ్ళు ఏం చేస్తారంట? వర్ధిల్లుతారు. వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 5:2. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను వాడు నాటించెను. నువ్వు ఏరకపోతే దేవుడే ఏరేస్తాడు. ఆ రాళ్ళు ఏరేసేయాలి. ఏరేసే అనుభవంలో మనం ఉండాలి. ఏరేసి పక్కన పెట్టుకోకూడదు. ఏరేసిని ఏం చేస్తారు? పడేస్తారు. మన జీవితంలో కూడా పడేయాలి. పడేస్తేనే కానీ మనం నాటబడలేం. దేవుని మందిరంలో నేను వస్తాను, ఉంటాను, దేవుని సన్నిధిలో నేను ఉంటాను, పలాంటి ఆయనకు ఉంటాను అంటే కొన్ని రాళ్ళు మనకు ఎదురవుతున్నాయని అర్థం. ఆ రాళ్ళన్నింటిని మనం ఏం చేయాలి? ఏరి పారేయాలి. పారేసినట్లయితే అప్పుడు నువ్వు ఏ ఫలం వేసినా అది ఫలిస్తావు. వర్ధిల్లే జీవితంలో ఉండాలంటే ఆ మొక్క ఏమైంది? ఇందాక పొద్దున కూడా వాక్యం చెప్పాను మా జాయ్కి. వాడు మామూలుగా గుర్తుండట్లేదు. ఒకసారి లేచిరా, వాడికి వాక్య రూపంలో చెప్పాను. ఎక్కడి నుంచో అడి తిరుగు. నీకేం చెప్పాను? ఇలాగా. ఏంటిది అది? ఏం చెప్పాను? ఎలాగ యాక్షన్ ఏంటి? వాడికి వాక్యం ఇంట్లో అర్థం కాల. అందుకే నేను వాడికి అలా చెప్పాను. యెహోవా మందిరములో నాటబడిన వారు అది నాటబడే అనుభవంలో ఎవరుంటారంటే వాళ్ళు వర్ధిల్లుతారు. ఏ విధంగా వర్ధిల్లుతారు? మొదటి సమూయేలు గ్రంథం దానికి ముందుగా యోసేపు వర్ధిల్లాడు. ఏ విధంగా వర్ధిల్లాడు? ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో. ఆదికాండం 39:2. ఆదికాండం చాలు. అతడు వర్ధిల్లుచు. ఎవరు? ఒక బానిసగా ఆ దేశానికి తీసుకువెళ్ళబడిన యోసేపు వర్ధిల్లాడు. కారణం ఏంటంటే తనలో రాళ్ళు కొన్ని వచ్చినాయి. తన భార్య పోతీఫరు ఆయన యవనస్తుడిగా ఉంటుండగా ఒక రాయి వచ్చింది. ఆ రాయిని ఏం చేశాడంటే తోసిపుచ్చేశాడు. అయినంత మాత్రాన వదిలిపెట్టేశారా? ఆమె వెళ్ళి అయ్యా నాదేం లేదు, ఆయనే నన్ను ఇలా చెరచపోయాడని చెప్తున్నా కానీ ఆయన ఒప్పుకున్నాడు. చెరసాల్లో పడేశారు. అయినా కొన్ని శోధనలు వచ్చినా, కొన్ని బాధలు వచ్చినా ఆయన తట్టుకొని నిలబడగలడు. కాబట్టి ఆయన వర్ధిల్లాడు. మనం కూడా వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే కొంత తప్పదు. చెట్టు ఎదిగేటప్పుడు బాగా ఎప్పుడు ఏపుగా ఎదగాలంటే ఏం చేస్తుందంటే గాలివానలు వస్తాయి. గాలివానలు వచ్చినప్పుడు ఆ చెట్టు అనుకుంటుందంట, అబ్బా ఇంత పెద్ద గాలి ఎంత చెట్టుకి? చెప్పండి సామెత, ఎంత చెట్టుకి? ఎందుకని?
అది పెద్ద చెట్టు కూడా పెద్ద గాలి. ఆ చెట్టు అనుకుంటుందంట, అబ్బా బాగానే ఉన్నాను, ఇంత పెద్ద గాలి కొట్టింది అనగానే ఆ చెట్టు ఏం చేసేట అలాగ లేచుద్ది. లేచినప్పుడు వేరు కూడా భూమిలోంచి కొద్దిగా పైకి లేచుద్ది, కొద్దిగా ఖాళీ సల్లు వదులుద్ది. వదలంగానే ఏమైందంటే మళ్ళీ నీరు పీల్చుకోవడానికి, ఆ వేరు లావవ్వడానికి, ఆ ఖాళీ రావడానికి అవకాశం కుదురుద్ది. ఆ గాలి కూడా రావడం ఆ చెట్టుకి అది మేలయ్యింది. లేకపోతే టైట్గా ఉండిపోయి ఆ వేరు లావ్ అవ్వట్లేదు. వేరు లావయ్యే కొద్దీ చెట్టు కూడా లావ్ అవుతుంది, బలం పొందుకుంటుంది. ఎందుకంటే మన జీవితాల్లో కొన్ని ఇబ్బందులు రావడం మంచిదా కాదంటారా? మంచిదే. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వెంటనే మోకరిస్తాం. మోకరించి ఈ చెట్టు గాలికి మనం మోకరించగానే దేవుడు మనకు ఆ సహాయాన్ని అందిస్తాడు. అప్పుడు వర్ధిల్లుతాం. ఏసేపు వర్ధిల్లాడు. వర్ధిల్లడానికి కారణం ఏంటంటే తనకు ఆపద వచ్చింది. అంతేకాకుండా ఒకరిని చూసాం, ఏసేపుని చూసాం. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఆ, ఆ, ఆ. మొదటి సమూయేలు 5:10. ఆ, 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 ఆ. క్షమించారు, రెండో సమూయేలు 5:10. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దీనికి కారణం ఏంటంటే, ఇంకా సమయం నాకు ఎక్కువ లేదు, ఒక 5-10 నిమిషాల వాక్యాన్ని ముగించేస్తాను. దావీదు కూడా ఈయన రాజ్యం చేసినప్పుడు 37 సంవత్సరాలప్పుడు రాజ్య పరిపాలన చేయడం ప్రారంభించాడు. వాళ్ళ శత్రువులు అంత అనుకున్నారు, దావీదు మన దగ్గరకు దావీదు రాలేడులే అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు వచ్చేసాడు. వచ్చేసి ఇంకా లోపలే గొప్ప కార్యాలు. దావీదు కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురం అని పేరు పెట్టెను. మరియు మిల్లులో నుండి దిగు వరకు దావీదు ఒక ప్రాకారము కట్టించాను. శత్రువుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళందరిని మార్చుకుంటూ ఒక మందిరాన్ని కట్టేశాడు. కాబట్టి మనం లోకములో మనం కూడా ఎలాగున్నామంటే, ఈ లోకం ఎవరిది? అపవాది సంబంధంలో ఉన్న మన వీధిలో ఉన్న కొన్ని అపవాది మాటలు అవన్నీ మనం వింటున్నాం, చేస్తున్నాం. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అంతవరకే కాకుండా ఒక మందిరం కూడా మనం కట్టగలిగాం. ఈ కట్టిన దాంట్లో దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఏంటంటే, వాళ్ళతో గొడవలు వేసుకోవట్లేదు. ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఎప్పుడు యెహోవా మందిరం యెహోవా మందిరంలో ప్రార్థనలు ఉంటాయా, గొడవలు ఉంటాయా? ప్రార్థనలే ఉంటాయి. గొడవలు ఎక్కడ ఉంటాయి? రాజ్యాల్లో ఉంటాయి. దావీదు రాజైనా కానీ రాజ్యం మీద కూర్చోట్లేదు, సింహాసనం చూడట్లేదు. యెహోవా మందిరం చూడాలని జనులు నాతో అన్నప్పుడు, ఇదేంట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దేశాన్ని కొట్టేద్దామంటలేదు, యెహోవా మందిరంకి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషిస్తాను. ఎప్పుడైతే దేవుని మందిరం గురించి నీ ఆలోచన ఉంటుందో అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు ఎంత సంపాదిద్దామనుకున్నా, ఎన్ని డ్యూటీలకు వెళ్ళి ఎంత డబ్బులు తెచ్చుకుందామన్నా కానీ ఆ డబ్బులు నీకు చిల్లి సంచులో వేసిన అట్టే అయిపోతుంది. కాబట్టి యెహోవా మందిరం గురించి ఇద్దరు వర్ధిల్లారు. ఎవరు వర్ధిల్లారు? ఏసేపు వర్ధిల్లాడు, రెండవదిగా దావీదు, మూడవదిగా మొదటి దినవృత్తాంతాలు 29-23వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 23వ. చాలు. తండ్రి అయితే కష్టపడ్డాడు, సొలొమోను అయితే కష్టపట్ల, కూర్చొని వర్ధిల్లుచుండెను. కాబట్టి మనము కష్టపడితే మన బిడ్డలు కూర్చోగలం. మనమే కూర్చుంటే మన బిడ్డలు ఏమైపోతారు? కాబట్టి మనం కష్టపడాలి. అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో మనం కష్టపడి గోజాడితే, దావీదు అక్కడ ఎన్నో శ్రమలు, ఎన్నో సౌలు చేత తరంపడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, అడవుల్లో బ్రతికాడు. అన్నదమ్ముల దగ్గర శాంతి లేదు, కుటుంబంలో శాంతి లేదు, తండ్రి కూడా ద్వేషించి దూరం పెట్టాడు. కానీ ప్రార్థన ఏమాత్రం వదిలిపెట్టలేదు. కాబట్టి ఆ ప్రార్థన ప్రతిఫలం ఏమైపోయిందంటే, తన గర్భాన పుట్టిన బిడ్డలు కూర్చొని వర్ధిల్లుచుండెను. సొలొమోను ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు. దావీదు ఎంతో అంగలార్చి ప్రార్థన చేశాడు. ఇప్పుడు కూర్చొని వర్ధిల్లుస్తున్నాడు. ఎవరో? సొలొమోను. మన బిడ్డలు కూడా కూర్చోవాలంటే, మనమే కూర్చోపోతే మన బిడ్డలు ఏం కూర్చుంటారు? పెందలకడనే లేచి ప్రార్థన చేయాలంటే, నాకు ఇష్టమైన సబ్జెక్టు, ఒక ఆమె అంట
ఇప్పుడు కూడా ప్రార్థన భర్తలు ఎందుకు నన్ను స్త్రీలు ఉన్నారు కాబట్టి నన్ను క్షమించాలి. మీరు ప్రార్థన ఎప్పుడన్నా మీ భర్తలు మంచాల దగ్గర కూర్చొని ప్రార్థన చేశారా? మారినా మారకపోయినా మంచాల దగ్గర తల దగ్గర కూర్చొని ప్రార్థన చేశారా? చేశాను ఒకసారి. కాదు, ఒక్కసారి చేస్తే కుదరదు. ఎప్పుడు చేయాలి? ఏం ప్రార్థన ఇది అంటాడు. ఎందుకంటే దుష్టుడు సమాధి వాడు ఆడ సాంగత్యంలో ఉన్నా కానీ ఏదో ఒక రోజున ఒక ప్రార్థన కాకపోతే ఒక రోజన్నా ఆ ప్రార్థన ఏమైద్ది? వాడిని మార్పు తీసుకొస్తుంది. అంటే నీలో ఏంటంటే చేశానంటే ప్రార్థన చేస్తే వాడు ఏమంటుంది అంటే వాడు మైండ్ సెట్ కూడా అంటుంది, ఇవ నా కోసం ఏదో చేస్తుందిలే. కానీ ఎప్పుడన్నా కన్నీరు, రోజు మా నాయనమ్మ కన్నీరు నాకు వృధా పోలేదు. మా తాతయ్య ప్రార్థన నాకు అంతగా తెలియదు, కానీ మా నాయనమ్మ ఏడుస్తూ ఏంటబ్బా పొద్దున్నే ఎడుతుంది అనుకునేవాడు. అయ్యా ప్రభు అంటాం రాదు, పవ్వా అనేది. ఏంటి పబు గొడవ అనుకునేవాడు. ఆ గొడవ నాకు ఇంతవరకు తీసుకొచ్చి మనమే ఆ విధంగా ప్రార్థన చేయకపోతే, మత్తులమైపోతే, దేవునికి చెల్లించాల్సిన సమయంలో ఆ స్తుతి అర్పణ అని చెల్లించకపోతే ఏ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళగలరు? మాదిరిగా ఏ విధంగా ఉండగలరు? మా బిడ్డలు మారట్లేదు. నా కొడుకు మారడండి, ఆడు మారడా? మారడా? నువ్వు మారితేగా పరిపూర్ణంగా మారు. నీకు అర్థమయ్యేవాడిని చెప్తున్నాను ఒక మాట. ఒక పెద్ద సభ జరుగుతుంది, 3 రోజులు కూటాలు జరుగుతున్నాయంట. భర్త తాగుపోతాడు, బాగా తాగుపోతాడు, మాట అంటలేదు. ఏం విశ్వాసి. పాస్టర్ గారు చెప్పింది, అమ్మా పెద్ద సేవకులు వస్తున్నారు, నువ్వు మాత్రం తప్పకుండా రావాలంటే చెప్పాడు. మళ్ళీ భర్త ఇంటికి రాగానే వస్తానని పాస్టర్ గారు మాట ఇచ్చింది. ఈలోపు జరిగిన విషయం ఏంటంటే భర్త తాగుపోతాడు. వెళ్ళావా తెలుసుగా నీకు, కోటాలకు వెళ్తే ఏమైద్దో ఇరిచేస్తా జాగ్రత్త అన్నాడు. రైట్ అని అంది. ఇంటికి దగ్గరలోనే మైక్ కనబడుతుంది. సేవకులు దూర ప్రాంతం నుంచి, బెంగళూరు నుంచి మన మధ్యలో పలానా సేవకులు వచ్చారు, ఈ సమయం చాలా మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, మీరు ఎలాగ పెడ చెవుని పెట్టుకుంటారు, నువ్వు రక్షణ పడితేనే ఇంటి వారు రక్షణ పడతారని వాక్యం పడుతుంది. ఆ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. ఏమైనా కానీ ఏం చేసిందంటే గబగబ వంట అది వండేసి, ఇంత తాగిపోతాడు కదా, పని అది చేసుకొని సాయంకాలం ఎప్పుడో ఇంటికి వస్తాడు కదా అని అన్నం కూర వండేసి ఈయన వెళ్ళిపోయింది మందిరానికి. సరే, ఈయన అది ప్రత్యేకమైన కూటం, లోకేష్ విన్నావా, ప్రత్యేకమైన కూటం. అది 9:30 అలా అయిపోయింది. ఇంటికాడ ఆలోచిస్తుండగా ఈ సేవకుడు ఆల్టర్ కాల్ ఇస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు మారు మనిషిని అడిగితే నీ భర్త నీ కుటుంబం మారుతారు అని అంటే ప్రార్థన చేస్తున్నా, ప్రార్థనలో ఉండిపోయింది. ఆయన టైం మర్చిపోయింది. పరిగెత్తి మొత్తానికి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పటికి ఆయన కర్ర తీసుకొని ఉన్నాడు. ఏం చెప్పింది? ఏమ్మా వెళ్ళొద్దని చెప్పానా? చెప్పావయ్యా. మరి ఎందుకు వెళ్ళావు? క్షమించయ్యా. వీడు అన్నాడు చూడు ఇందాక 4 సార్లు క్షమించమని, అదేవిధంగా ఒకసారి క్షమించమంటావా అంటే నా మాట నీకు లెక్కలేకేగా అని చెప్పేసి 4 దెబ్బలు వేసాడు. రేపు వెళ్ళామంటే జాగ్రత్త, ఇది లాస్ట్ వార్నింగ్. సరే అయిపోయింది. మళ్ళీ 2వ రోజు కూడిక, పక్క నుంచి మైకులోంచి పాస్టర్ గారు చెప్తున్నారు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఈ శరీరాన్ని ఏం చేస్తాం, ఈ శరీరాన్ని అనుసుకొని ఆత్మలు రక్షించుకోవాలి నువ్వు అని ఒక వాగ్దానం వినపడుతుంది. మళ్ళీ ఏం చేసింది, ఈ వంట గంట ముందే చేసేసి రెడీ చేసేసి అదేవిధంగా రేపు ఆయన వచ్చేలోపు వెళ్ళిపోదాం అనుకుంది. ఈలోపు ఆయన ముందుగానే వచ్చి కూర్చున్నాడు. ఎవరో భర్త ఇంట్లోకి వచ్చి, ఏమే నేను చెప్పాను కదా, ఏం చేసావు? లేనయ్యా. తప్పేనా? తప్పే, ఇంకా తప్పదు. తప్పేంటి? పెచ్చగొట్టుడు కొట్టేశాడు. లెగలేని పరిస్థితిలో ఉంది. 3వ రోజు చివరి కూటం. ఇంకా పెద్ద సేవకుడు బాంబే నుంచి వస్తున్నాడని చెప్తున్నారు. ఈ మాటలన్నీ పాపం జరుగుతున్న విషయాలు సేవకుడికి చెప్పలేకపోతుంది. ఏ విధంగా చెప్పుద్ది భర్త ఇలా చేశాడని. ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా కానీ చివరి కూడిక నేను వెళ్ళాల్సిందే అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ చివరి రోజు పెద్ద దైవజనుడు కాబట్టి చివరి రోజు కూటాలు మనందరికీ తెలుసు, ముందు అయిపోతే లాస్ట్ అవుతాయా. లాస్ట్ పరిస్థితి చాలా టైం పట్టేసింది. ఇంక వచ్చేటప్పటికి ఆల్రెడీ కూర్చున్నాడు ఫుల్గా వేసేసి. ఇంక ఊరుకుంటాడా? గవగవ లేచి ఆమె ఏం మాట్లాడుకో, ఏమే అనగానే వస్తానుండయ్యా అని గవ్వ వెళ్ళిపోయి గవ్వ అన్నం పడి, ఏంటి నేను ఏం చెప్తున్నాను, నువ్వేం చేస్తున్నావు? నీకు అన్నం అది బాగా కొద్ది తీసుకున్నావు కదా, నువ్వు తినట్లేదు కదా, అందుకని నేను తినట్లేదు. నీకు ఎంత ఇదైపోయింది అనుకున్నావు, నా మాట నీకు లెక్క పక్క ఉందా? వెళ్ళొద్దని 2 సార్లు కొట్టాను, 3వసారి కొట్టినా కానీ నువ్వు వెళ్ళిపోయావు, కాబట్టి నేనేం చేస్తానని చెప్పేసి పక్కనే రోకల బండ పెట్టుకున్నాడు. టపా మన తల మీద కొట్టగానే తలపై అయిపోయింది, కింద పడిపోయింది. ఆ రక్తాన్ని చూసి ఈయన కళ్ళు తిరిగిపోయి ఈయన కింద పడిపోయాడు.
ఆ తర్వాత కాసేపటికి ఏమకే మెలుకో వచ్చి ఆ ప్లేట్ తీసుకొని, అన్నం ప్లేట్ తీసుకొని భర్త దగ్గరకు వచ్చి, అయ్యా 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 నువ్వు తాగున్నావయ్యా, నువ్వు తాగిన తర్వాత అన్నం తినకపోతే పేగులు తినేస్తాయ్యా, దయచేసి అన్నం తినయ్యా, లెగయ్యా లెగయ్యా, కొడితే కొట్టావులే, లెగయ్యా అని లేపుతుంటే ఆయన లేచి అన్నం చూడగానే అన్నం అంతా ఎర్రగా ఉందంట. ఏమైపోయింది? మాంసం కూర లేదు దాంట్లో, రక్తం కూర ఉంది. చూసి వెంటనే అమ్మో ఏంటి, లెగయ్యా, అంత ముద్ద తినయ్యా, అంత ముద్ద తిని. అలాంటి త్యాగముతో తన భర్తను మార్చుకుని దేవుని నామ స్తోత్రం కలుగుగా. ఈరోజు ఒక మాట అనగానే భర్త పక్కకి వెళ్ళిపోతారా, ఆడే ఏం మారతాడులే, ఏం మారతాడు. కాబట్టి ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో సేవకులు చేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి ఈ రోజున పెద్ద సేవకులు అయిపోయారు. అంత అలా ఎందుకు అవ్వకూడదు? మన బిడ్డలు మనం అక్కడితో ఆపేసాం, ఒక్కరోజు 2 రోజుతో ఆపేసాం, 3వ రోజు కూడా చూడు. ఎందుకని మనం హేళనగా తీసుకుంటున్నాం, అది చిన్న విషయంగా పరిగణించుకుంటున్నాం. ఆ విధంగా మనం చూడకుండా ఎప్పుడైతే మనం మన బిడ్డల దగ్గర, మన పిల్లల దగ్గర మన ప్రార్థన ఉండాలి. అయ్యో రోజు ప్రార్థన చేస్తున్న నా తల్లి కోసమన్నా నేను మారాలి అని బిడ్డలు మారుతారు. ఆ విధంగా ఇప్పుడు దేవుని వాక్యంలో యెహోవా మందిరంలో నాటబడిన వారు, ఇప్పుడు నువ్వే మందిరంలో ఆరాధన చేయకపోతే, నీలో రాళ్ళు తీసుకోలేకపోతే, నీకు వాక్యము ఏ విధంగా నీ హృదయంలో నాటబడుతుంది, నువ్వు ఏ విధంగా నీ బిడ్డల్లో నువ్వు ఫలింపు చెందగలుగుతావు, వర్ధిల్లగలుగుతావు. కాబట్టి ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ప్రభువా నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నామని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో, నీ మందిర అనుభవంలో నువ్వు ఎప్పుడైతే ఎదిగావో, యెహోవా మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట, ఈ మాటతో నేను వదిలేద్దాం అనుకుంటున్నాను. ఈ మాటను కొద్దిగా ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది? 1000 దినాలు అంటే సగం ఎంత? 500. ఈరోజు ప్రభుదినం. ప్రభుదినం అంటే ఎన్ని గంటలు? ఒక రోజుకి ఎన్ని గంటలు అండి? 24 గంటలు. 24 గంటలు వద్దు అనుకుందాం. 24 గంటలు మనం ఈ రోజంతా 2 గంటలు 3 గంటలు ఉన్నా ప్రభుదినమే ఉండిపోయాం అనుకున్నాం. సగం టైం అయిపోయిన తర్వాత నువ్వు వచ్చావనుకో, ఎన్ని దినాలు ఉన్నట్టు లెక్క? 1000 దినాలు అనుకున్నాం. నువ్వు సగం టైం అయిపోయిన తర్వాత వచ్చావు మందిరానికి, ఎన్ని దినాలు ఉన్నావు? మిగతా 500 దినాలు ఏమైనట్టు లెక్క? లోకంలో వచ్చేసావు. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే నీ జీవితంలో ఎన్ని 500 దినాలు పోగొట్టుకుంటున్నావో కదా. కొంతమంది 500 దినాలు, ఇంకా కొంతమంది ఆ సమయం కూడా ఇవ్వలేకపోతున్నారు. ఈ వాక్యంతో మనం సంధించుకుందాం. నిజమే ప్రభువా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట అంటే ఒక్క 5 నిమిషాలు లేట్ అయినా నువ్వు ఎన్నో మేలులు దేవుని సన్నిధి నుంచి నువ్వు పోగొట్టుకున్నట్టే. దేవుని దాసుడుగా దేవుని భారంతో చెప్తున్నాను, నాకిచ్చి నన్ను శోధించు, నాకివ్వు, నా సమయాన్ని నాకివ్వు, నువ్వు శోధించు, నా వాక్యాన్ని విను. ఈ వాక్యము నీ హృదయంలో నాటబడాలంటే ఏం చేయాలి? దేవుని మందిరంలోకి వచ్చి వాక్యము ద్వారా నీలో ఉన్న రాళ్ళని సరి చేసుకుంటావు. సరి చేసుకున్నప్పుడు ఆ వాక్యము నీ హృదయంలోకి వెళ్ళి ఆ మొక్క ఒక చెట్టై, ఒక వృక్షమై అది ఏమైంది? వృద్ధి చెందుద్ది, వర్ధిల్లుతుంది. నువ్వు కూడా ఆ విధంగా దేవుని సన్నిధిలో వర్ధిల్లు కాక. ప్రార్థన చేసుకుని బల్లలోకి వెళ్ళిపోదాం. ప్రభుని యేసుతాను అప్పగింపండి. రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు నుంచి, ఇది మీ కొరకైన నా శరీరము, దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటా దీన్ని చేయడని చెప్పాను. ప్రభువా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభువా నువ్వు మాకు మాదిరిగా ఉంచిన నీ ఆజ్ఞను మేము శిరసావహిస్తున్నాం. ప్రభువా మా కోసం ప్రభువా నువ్వు ముక్కలు ముక్కలుగా చేయబడ్డావు, మెత్తడి పిండిగా పిసకబడ్డావు, ఆ ఎర్రటి ఎండలో కాల్చబడ్డావు. అలాంటి నీవు ఈ రోజున మాకు మాదిరిగా ఈ రొట్టెను ఉంచి వెళ్ళిపోయావు. ప్రభువా ముక్కలు ముక్కలుగా చేయబడుతున్న ఈ రొట్టె నీ ప్రియబిడ్డలు తీసుకుంటున్నారు. అందుకొరకు కార్యాలన్నింటిని బట్టి నీకు వందనా స్తోత్రాలు. నీ ప్రియబిడ్డలు యోగ్యమైన రీతిలో బలలో పాలు పంపిన విధానం బట్టి వందనా స్తోత్రాలు. ఆరాధన వర్తమానందు ప్రభువా నాతో మాట్లాడావు, అదేవిధంగా ఆరాధన చేసిన విధానం బట్టి నీకు వందనా స్తోత్రాలు. ప్రభువా బల వర్తమానం మందు నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనా స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని నీ సన్నిధికి తీసుకొచ్చావు.
ఎవరైతే ప్రభువా వారందరినీ అనారోగ్యం ఉన్న వారు జ్ఞాపకం చేసుకో. ఇంకా మిగిల్చబడిన రొట్టె ముక్కలు రసము సార్వత్రిక సంఘానికి సాదృశ్యముగా ఉంటుండగా వేదల్లోనూ శోధనలోనూ హాస్పిటల్లోనూ జైల్లోనూ ఆయా ప్రాంతాల్లో మనశ్శాంతి లేకుండా ఉన్న ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మా రాజ్యాలను వెళ్తున్న ప్రభుత్వ అధికారులను ఒకసారి జ్ఞాపకం, మంత్రులను బట్టి రాజులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దీవించండి, ఆశ్రయించండి, ఈ నామ మహిమార్థమై ప్రభా ప్రతి ఒక్కరిని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. రేపటి దినాన శారమ్మ తల్లి ప్రభా హాస్పిటల్ మళ్ళీ వెళ్ళబోతుందని విన్నాం. ఆ విషయంలో కూడా నీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయి, బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా గర్భిణీ స్త్రీలు ఉన్నారు, దానిలో కావ్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. ఒకసారి మా బిడ్డలు ప్రభా ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం ప్రభా చేయవలసిన బిడ్డల కొరకు, కాలేజీకి వెళ్తున్న యవనస్తుల కొరకు ప్రభా రత్నాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు నీ సన్నిధికి రాలేకపోయినాడు, మరి ఏ కారణం చేత రాలేకపోయాడో తెలియదు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డను కూడా నీ సన్నిధి రావడానికి నీ ద్వారాలు తెరువునైనా నీకే వందనా స్తోత్రాలు. ఇళ్ళలో ఉన్న ప్రతి అంధకార చీకటి శక్తులు ఏసునామను బంధిస్తూ నీ నామ మహిమ గంత ఆరోపిస్తూ లక్ష్మిని బుద్ధుని మనోని తీసుకొచ్చా నీకు వందనాలు ప్రభా. హాసాన్ని ప్రభా అదేవిధంగా జాలయనని తీసుకొచ్చి నీకు వందనాలు. నోరు తెరవని నీ బిడ్డ ప్రభా నీ సన్నిధిలో ప్రభా దాదాపుగా 25 నిమిషాలు మాట్లాడడానికి హస్తాన్ని వాడుకున్నావు, నీకు వందనా స్తోత్రాలు. వారికి ఇచ్చిన ప్రభా ఆ యొక్క బహుమానాలు ఇద్దరు బిడ్డలను బట్టి నీకు వందనాలు. వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి, బలపరచమని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. పాపను బట్టి, మేరీని బట్టి ప్రభా, సురేష్ని బట్టి నీకు వందనా స్తోత్రాలు. దీవించండి, ఆశ్రయించండి. ప్రసన్నాన్ని బట్టి, కుమార్ని బట్టి నీకు వందనా స్తోత్రాలు. వినోద్ని బట్టి ప్రభాదేవి, భానుని బట్టి నీకు వందనాలు. ప్రసన్న వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనా స్తోత్రాలు. దీవించండి, ఆశ్రయించి ప్రభా నీకే వందనా స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా మండమ్మ గారిని బట్టి నీకు వందనా స్తోత్రాలు. వారి కుటుంబాలు దీవించండి, ఆశ్రయించండి. పోసిని బట్టి, లక్ష్మిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బృందాదేవిని బట్టి నీకు వందనాలు. నా ప్రభా అదేవిధంగా కిషోర్ని బట్టి నీకు వందనా స్తోత్రాలు. లక్ష్మి గారిని ప్రభా అదేవిధంగా ప్రభా చంటి వారు నాగరాజు వారి కుటుంబాన్ని బట్టి, పాపమ్మ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ధనేశ్వరి సిస్టర్ గారిని బట్టి, జయశ్రీ సిస్టర్ గారిని బట్టి, ఆయన వినియోలేమ్మ ఆంటీ ప్రభా నాయన గాల్ బ్లడర్ ఆపరేషన్ చేశారని విన్నాం, దర్శించలేకపోయాం, క్షమించండి, దర్శించడానికి కృప చూపించండి. ప్రకాష్ గారికి విడిచిన కుటుంబాన్ని బట్టి, సుజనరావు గారిని బట్టి, సుజనరావు గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనా స్తోత్రాలు. శారమ్మ తల్లిని బట్టి, తన భర్త యజమానుని బట్టి ప్రార్థన చేస్తున్నాను. తనకున్న బలహీనత కూడా ఎరిగి ఆ బలహీనత నుంచి తీసివేసి ప్రభా పరిపూర్ణమైన నీ శక్తిని బలాన్ని అనుగ్రహించి ప్రార్థన చేస్తున్నాను. ప్రసాద్ని బట్టి నీకు వందనా స్తోత్రాలు. బిలిమోరి వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. సువర్ణక్కను బట్టి, రత్నాన్ని బట్టి ప్రభా మా మధ్యకు తీసుకొచ్చి బలంగా వాడుకుంటున్నావు ప్రభా. రత్నాన్ని బట్టి, లక్ష్మిని బట్టి, బుద్ధు మనుని బట్టి, శారదమ్మ తల్లిని బట్టి నీకు వందనాలు ప్రభా. నరసాపురంలో తన కుమారుడు, కోడలు, మనవ సంతానం బట్టి నీకు వందనా స్తోత్రాలు. ప్రసాద్ గారు కూడా బాగలేదని విన్నాము, ఒకసారి జ్ఞాపకం చేసుకో. పరిపూర్ణంగా రక్షించి బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. విజయక్కను బట్టి ప్రభా, అదేవిధంగా కావ్య, జీవన పాప ప్రభా, శ్యామ్, లోకేష్ ప్రభా, అదేవిధంగా రాజు, హెప్సీ, రేణుక, స్వాతి, చిన్ను, పిన్ను బట్టి నీకు వందనా స్తోత్రాలు ప్రభా. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. జెస్సీని బట్టి, జాయ్ని బట్టి, షైని బట్టి నీకు వందనాలు. స్వర్ణాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి, జెన్నీ, విన్ని బట్టి ప్రభా, అదేవిధంగా శోభాను బట్టి, శ్యామను బట్టి నీకు వందనా స్తోత్రాలు ప్రభా. మిగిలిపోయిన సంఘాలన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకో. మోయిస్ గారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. జోసఫ్ గారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. రాజకుమార్ యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అదేవిధంగా హలిలియో సిస్టర్ గారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. జ్యోతి సిస్టర్ గారి సంఘం, ఆశా జ్యోతి సిస్టర్ గారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. నీ దాసరాలు ధనకుమారి గారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. మా చిన్న దీపస్వమ్మను కూడా జ్ఞాపకం చేసుకో. ఇంకా మా మందిరంలో ఎవరైతే మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నారో, పరోక్షంగా సహాయపడుతున్నారో, ప్రత్యక్షంగా సహాయపడుతున్నారో వారందరం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీకు నీవే మహిమ ఘనత ఆరోపించుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. కుటుంబంలో ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనా స్తోత్రాలు. ఆ రౌతు దుర్గమ్మ గారు తన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. నీకే మహిమ ఘనత ఆరోపించుకున్నాను. ఇంకా ఏ విషయంలో ఎవరిని మర్చిపోయానో వారందరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చేసుకో ప్రభు. యేసు నామములో స్తుతించి ప్రార్థించేంత వేడుకుంటున్నాను తండ్రి. మనమందరం లేచి నిలవబడి ఒక పాట పాడుతుండగా మనం కానుకలు ప్రభుకి సమర్పించుకుందాం. ఈ సమయంలో సంఘం అంతా కలిసి రండి, త్వరగా రావాలి. మహానీయము ఆకాశతార పర్వత సముద్ర పులకన్న గోపది. ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపది.
గంభీరమైనవి ఆగమ్యానందమే హృదయమునిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు స్తుతికి యోగ్యములు ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది ఓ యేసుని ప్రేమ హల్లెలూయా కాపాడి భద్రపరిచావు నీకు వందనా స్తోత్రాలు. నీ ప్రియబిడ్డలు నీ ఇంటి కొరకు ప్రభా తీసుకొచ్చిన కానుకలను బట్టి నీకు వందనాలు. వాటిని దీవించి ఆశ్రయించండి. 30 60 100 ఫలింపజేయడానికి సహాయం చేయండి. నీకే వందనాల స్తోత్రాలు. ఇంకా ఎవరైతే ఎవరి నిమిత్తం ప్రార్థన చేయలేకపోయినో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నీ మందిర పనులు ఉన్నాయి, త్వరగా జరగడానికి కృప చూపండి నాయన. నీకే వందనాల స్తోత్రాలు. ప్రతి విషయంని నీ చేతికి అప్పగించుకుంటున్నాను. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రసన్నాన్ని మా మధ్య తీసుకొచ్చావు. కుమారు కూడా రావడానికి సహాయం చేయండి. ఈ విధంగా నీ సన్నిధిలో ఒకరికొకరు ప్రభా నీ ప్రేమలో పురుకోలు పడడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎవరికైతే బాగలేదు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. శారదమ్మ తల్లిని బట్టి మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. ఆ కుక్క యొక్క ప్రభ కరిచింది, ఆ విషయంలో కూడా కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. రోజులు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయి, వాటన్నిటిని కూడా ప్రభా తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. రత్నం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇంకా పరిపూర్ణ శక్తిని బలాన్ని నీ సన్నిధిలో వాడబడలాగా నా సహాయం చేయి. బుద్ధిని మన్నును బట్టి కూడా జ్ఞాపకం చేసుకున్నాను. వారి కాలేజీ విషయం కూడా సహాయం చేయి ప్రభా. ఒకప్పుడు ఎంతగానో ప్రార్థనలో లక్ష్మి ప్రభా ఉంటూ ఉండేది నైనా. ఈ మధ్యకాల సమయంలో నీ సన్నిధిలో ప్రభా తన భర్త ఈ రోజు నా మందిరానికి వస్తున్నట్టు తను రాలేకపోతా ఉంది. మరి ఏ కారణం చేత నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించేదమని వాగ్దానం వారి కుటుంబంలో కూడా నెరవేరుస్తున్నాం. మేము ఏ రోజైతే వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేశామో నెమ్మదిగా అంచెలంచెలుగా ప్రభా నీ సొంత సమయంలో వారిని పిలుచుకుంటున్నావు. నేను పిలవబట్టి ఎవరు రావడం కాదు, కానీ నీ ఆత్మ వారిని ఆకర్షిస్తేనే ఈ కార్యాలు జరిపిస్తున్న విధానం బట్టి నీకు వందనా స్తోత్రాలు. జాలి అన్న ఎంత కష్టమైన నైట్ డ్యూటీలు ఉన్నా కానీ నీ పరిచర్యలు ఎంతగానో వస్తున్నారు. రావాల్సిన దీవెన నిన్న దినాన రాకపోయినా డ్యూటీకి వెళ్ళినా కానీ
హస్తాన్ని పంపించి ప్రభా నీ సేవలో వాడుకుంటున్నావు. ఆ కుటుంబాన్ని బహుబలంగా వాడుకోమని, రాబో దినాల్లో ఒక యోధులుగా ఉండడానికి సహాయం చేయమని, ఎవరి వంతు వాళ్ళు పనులు చేయడానికి, నువ్వు ఏ పని అప్పగిస్తే ఆ పని చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఎవరైతే ప్రభా అస్వస్థతకు ఉన్నారో వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ప్రతి అవసరత నీ నామూలో తీర్చమని, పాప విషయం కూడా ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి తనకున్న మానసిక ఆ స్థితిని బట్టి, బలహీనతను బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో, పరిపూర్ణంగా రక్షించి బలపరచు. ఎవరు విడిచిపెట్టినను విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి ఎనమర్చును, తండ్రి ఎనమర్చును, కానీ నేను మాత్రము ఎన్నడూ విడువును ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు. నేను కాపాడువాడు కునుకడు నిద్రపోడని చెప్పిన దేవుడు. అందుకొరకు నీ కొందనా స్తోత్రాలు చేయించుకుంటాను. నన్ను మమ్మల్ని బంగారు పాదాలను సమర్పించుకుంటూ త్వరలో రాబోతున్న నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు నా పేట వినంతో బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసునామమున సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అంతరాశనం కలుగు. ప్రభు యేసునామమున సంపూర్ణ జయం కలుగును గాక. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, తన కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయండి, కాచి కాపాడునుగాక. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు శుభము శుభము శుభము